ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. రైట్, మేషరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? ముఖ్యంగా వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్య అవమానాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆదాయ వ్యయం ఎలా ఉంది? 11 ఆదాయం, ఖర్చు 5. రాజపూజ్య విషయంలో 2గా ఉంది, అవమానం పాళ్ళు ఎక్కువగా ఉంది. నేను చెప్పే ఫలితాలని ఆదాయ వ్యయాలు లెక్క పెట్టుకున్నాను. కంపల్సరీగా గ్రహాలన్నీ కూడా ఏ నక్షత్రం మీద ఉన్నాయి, ఆ నక్షత్రం యొక్క స్థాన బలము ఈ గ్రహాలకి ఎంతవరకు ఉంది, గ్రహాల యొక్క కదలిక ఎంతవరకు ఉంది అని చూసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి తృతీయ సంచారంలో, అంటే ఈ మేషరాశి వారికి తృతీయ సంచారం అంటే మిథునంలో ఉన్నటువంటి గురుడు అనేవాడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అన్న విషయాన్ని చూసుకోవడం, తర్వాత జూన్ 2 నుంచి ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని చూసుకునే ప్రయత్నం చేస్తాను. జూన్ తర్వాత మీకు కొంత అనుకూలవంతమైన ఫలితాలను కలిగిస్తాడు. తర్వాత మీకు ఈ అక్టోబర్ ఎండింగ్లో స్వామివారు గురు భగవానుడు పంచమ స్థానంలో వెళ్తాడు. అంటే తప్పకుండా ఈ సంవత్సరంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీరు తప్పనిసరిగా తల్లిదండ్రులు అయ్యేటువంటి యోగం కనపడుతోంది. అది ఎప్పుడుంది అంటే నేను చూసినటువంటి విధాన ప్రకారంగా మీకు అక్టోబర్ తర్వాత నుంచి కన్సీవ్ అయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో తప్పకుండా మీరు కన్సీవ్ అయ్యేటువంటి సూచనలు బలం కనపడుతున్నాయి. అలాగే జూన్ మాసంలో కూడా మీరు కన్సీవ్ అయ్యంటే సంతాన శుభయోగాలు కూడా కనపడుతున్నాయి. మొత్తం మీద చూసుకుంటే స్వామి ఏలినాటి శని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కదా అంటే అవును, దానివల్ల ఖర్చు విపరీతంగా ఉంటుంది. కానీ ఆదాయ మార్గాలు కూడా ఈ రాశి వారికి అనుకూలంగానే కనపడుతున్నాయి. తప్పకుండా ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. మరి ఇదేంటి స్వామి 11 ఆదాయం 5 ఖర్చు కదా, వ్యయం తక్కువగా ఉంది కదా అంటే ఇల్లు కొనే అవకాశం, పొలం కొనే అవకాశం, అలాగే అంటే ఈఎంఐలు ఎక్కువ పెట్టుకోవడం, ఇప్పుడున్న కారు కంటే కూడా పెద్ద కారు కొనడం, సంతానం అవుతుందిగా. మరి సంతానాన్ని ఖర్చు కావాలిగా. సంతానం అనేటువంటి ఆదాయాన్ని పొందుకున్నాము, మరి సంతానం ఆదాయాన్ని పొందుకున్నప్పుడు మరి వారి కోసం ఖర్చు అవుతుందిగా. అటువంటి ఖర్చులు కూడా ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆదాయంతో పాటుగా సంఘంలో మీకున్నటువంటి గౌరవాన్ని స్వీకరించాలి. అంటే 2 గౌరవం ఉంటే 4 అవమానం ఉంది. అంటే స్వయంకృతాపరాధముల వల్ల ఇబ్బంది పడే అవకాశం, ధూర్తుగా మాట్లాడడం వల్ల కొద్ది ఇబ్బంది, అధికమైనటువంటి ప్రసంగాల వల్ల, అధికమైనటువంటి ఖర్చుల వల్ల మీరు తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అంటే ఓవరాల్గా మీరు ఆగస్టు వరకు జాగ్రత్తగా ఉండవలసిందే. ఏదేమైనా సరే కొన్ని ఎందుకంటే ఈ గ్రహాల యొక్క నక్షత్ర పాదాలు మారేంత వరకు మీరు కొంత జాగ్రత్తగా ఉండక తప్పదు. ఆగస్టు నుంచి కొంత ప్రయోజనం ఉంటుంది. అదేమిటి, ఇందాక జూన్ నుంచి అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు నుంచి అంటారు. అంటే జూన్ నుంచి గురుడు యొక్క మారు ప్రారంభమై అతిచారం వల్ల మీకు అక్టోబర్ తర్వాత ఆయన అతిచారంగా ముందుకు వెళ్ళినప్పటికీ అప్పుడు మీకు పంచమ స్థాన గురుడు సింహరాశిలోకి సంచారం అప్పుడు మీకు యోగము, ధనం కలుగుతుంది. అయితే ఈసారి గురుడు అందరూ అనుకున్నట్టుగా నీచ స్థానానికి వెళ్ళడం లేదు. అంటే అందరూ తప్పు స్థానానికి వెళ్తున్నాడేమో, అష్టమ స్థానం అనుకుంటున్నా. అష్టమ స్థానమైన వ్యయస్థానమైన సింహరాశికి వ్యయస్థానం. అలాగే మనకి ధనుస్సు రాశి వారికి అష్టమ స్థానానికి వెళ్తాడు. మరి అది ప్రమాదాన్ని కలిగిస్తా అనుకోవచ్చు. ఆ టైంలో చెప్తాను, ధనుస్సు రాశి ఫలితాలు చెప్తాను, సింహరాశి ఫలితాలు చెప్తాను. ప్రస్తుతానికి అటువంటి స్థానంలో వెళ్ళినా ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు. గురుడు ఉచ్చస్థానంలో ఉంటున్నాడు కాబట్టి అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని, ఎవరెవరికైతే గురుడు మిత్రరాశులు అవుతున్నారో ఆ మిత్రరాశుల వారికి తప్పకుండా గురుడు శుభయోగాన్ని కలిగిస్తాడు. ఒకవేళ నెగిటివ్ ఉన్నా, అంటే అష్టమ స్థానంలో ఉన్నా వారికి ప్రమాదాన్ని కలిగించాడు, శుభాన్ని కలిగించకపోవచ్చు అన్న విషయాన్ని గమనించండి. సో మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. అదేమిటండి అలా చెప్తారు, ఎలా తగ్గిపోతుంది? అది ఆయన విచిత్రంగా చెప్తాడండి కిరణ్ శర్మ అనేవాడు. అంటే ఎలా చెప్తానంటే ఇప్పుడు చెప్తున్నా వినండి. మరి గురుడు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత 9వ స్థానాన్ని తన స్థానం తను చూస్తాడు. గురుడు తప్పనిసరిగా మీనాన్ని చూస్తాడు. ఏ స్థానం చూస్తాడు కర్కాటకంలో? కర్కాటక, సింహం, కన్య 3వ స్థానాన్ని చూస్తాడు. అంటే కన్యాన్ని చూస్తాడు, పంచమ స్థానాన్ని చూస్తాడు, తర్వాత భాగ్యస్థానాన్ని చూస్తాడు, సప్తమ స్థానాన్ని కూడా చూస్తాడు. త్రిదశ త్రికోణ చతురాష్టగాన్ శని జీవ కుజా పునః 3, 5, 7, 9 స్థానాల్ని తప్పకుండా గురు భగవానుడు చూస్తాడు. కనుక తప్పకుండా వారికి అనుకూలవంతమైన శుభయోగం. ఈ విషయాన్ని గమనించుకోండి. కాబట్టి గురుగ్రహం తప్పకుండా మీకు మంచి శుభయోగాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. ఇక కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి ఉంటుంది.
సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది, రాజకీయ రంగంలో ఎదుగుదల ఉంటుంది, ఈవెంట్ చేసే వారికి మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపార పరంగా ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ మంచి లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాన్ని, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగాన్ని కూడా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? అవి అక్టోబర్, నవంబర్ తర్వాత వస్తాయి. ఈ లోపల ధన నష్టాన్ని, వ్యవహార భంగాన్ని, తొందరపడతనాన్ని, అపవాదుల్ని, అవమానాల్ని, పని ఒత్తిడిని, లేనివే అవరోధాలు, ప్రయాణంలో నష్టాలు, వస్తువులు దొంగిలించబడడం, మీ సొత్తుని దొంగిలించుకునే అవకాశం, వంటింట్లో అగ్ని ప్రమాదం, గర్భ విచ్ఛిత్తి కూడా కారణమయ్యే అవకాశం ఉందండో, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? రాహు ప్రభావం బాలేదుగా, దానివల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువ కనపడతాయి. కాస్త ఆగస్టు వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే. జూన్ తర్వాత గురుడిచ్చేటువంటి యోగాలన్నీ కూడా ఆగస్టు తర్వాత నుంచి మీకు గురుగ్రహం యొక్క ప్రభావం అనుకూలంగా మారుతుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. అలాగే ఈ గురుడు మీకు పంచమానికి వెళ్ళిన తర్వాత విపరీతమైనటువంటి మహారాణి యోగం కూడా కనిపిస్తుంది. ధనానికి లోటు లేదు, ఖర్చు కూడా లోటు లేదు, వస్తువాహన సౌలభ్యం కూడా ఉంది, గృహలాభం ఉంది. ఇంటి పట్టున అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు తావివ్వకండి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం కూడా ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు అంటే ఇలా మిశ్రమ ఫలితాలుగా చెప్పబడుతోంది. దాదాపు అన్ని రాశుల వారికి అలాగే ఉంది. కారణం ఏమిటి? గురు భగవానుడు చారము, అతిచారము, ప్రయాణం వల్ల ఇవన్నీ కూడా ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. ఏ ఒక్క రాశికి పూర్తిగా బాగాలేదు, ఏ ఒక్క రాశికి పూర్తిగా నష్టం లేదు. 1-2 రాశులకి మాత్రం అల్టిమేట్ లాభాలు ఉన్నాయి. మిగతా 10 రాశుల వారికి కొద్దిగా నష్టాన్ని, కష్టాన్ని కలిగించే అవకాశాలు కనపడుతున్నాయి. మళ్ళీ బాగుందంటారు, బాలేదంటారు, నష్టం కష్టం అంటారు. అంటే 100 రూపాయలు ఇచ్చి 102 రూపాయలు ఖర్చు పెడతాడు. అది కష్టమా నష్టమా ఆలోచించండి. కానీ ఈ 102 రూపాయల్లో అనారోగ్యం నుంచి బయటపడేస్తాడు. ఒక వస్తువుని కొని పెడతాడు. ఒక 1 కోటి రూపాయల ఉన్న వస్తువుని 1,20,00,000 కొంటారు. కానీ ఆ వస్తువు మీద మీకు మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఆ స్థలం మీదనో ఇల్లు మీదనో మక్కువ ఎక్కువ ఉండడం వల్ల అది కొంటారు. అంటే మీకు నష్టం వచ్చినా సరే ఆత్మసంతృప్తి కారకమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక మీరు మంచి గృహలాభాన్ని, సంతాన యోగాన్ని, విద్యాలాభాన్ని, పోటీ పరీక్షల విజయాన్ని కూడా పొందుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే ఈ టెక్స్టైల్ వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారస్తులు కూడా పెద్దగా గొప్పగా రాణించేటువంటి అవకాశం ఏం కనిపించట్లా. అంటే రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా పెద్దగా రాణింపేం లేదు. తటస్థమైన స్థితి మాత్రం కొనసాగుతుంది. 2025 కన్నా 2025 కన్నా మీకు ఏమైనా 26లో ఈ విశ్వావసనామ సంవత్సరం కన్నా పరాభవనామ సంవత్సరంలో చాలా లాభాలు వస్తాయనేది కొద్దిగా మీరు కలగరాల్సిందే పగటి కలలు తప్ప పెద్దగా ప్రయోజనం కలిగించే అవకాశం లేదు. ఎందుకంటే కొన్ని ప్రభుత్వాల యొక్క వాటి స్థితిగతులను బట్టి, ఆర్థికమైనటువంటి ఎదుగుదలను బట్టి, మీకు ఇచ్చేటువంటి పర్మిషన్ బట్టి ఉంటుంది. కాబట్టి పెద్దగా ఎదుగుదల లేదు. అలా అని చెప్పేసి డౌన్ఫాల్ కూడా లేదు. అంటే మీ వ్యాపారం నడుస్తుంది అని చెప్పవచ్చును. కొత్త కాంట్రాక్టులు, కొత్త వెంచర్లు స్టార్ట్ చేయడానికి కొంత సమయం తీసుకుంటే చాలా మంచిదనే విషయాన్ని గమనించుకోండి. ఇక ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కొంత లాభాన్ని పొందుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కన్నా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కొద్దిగా బెటర్. అదేమిటంటే ఏఐ వల్ల అనేక ఉద్యోగాలు పోతున్నాయి, కంగారు అవుతుంది, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి, ట్రంప్ ఆ దేశానికి రానివ్వట్లేదు, H-1B వీసాలు కష్టంగా ఉంది అనుకున్న వారికి తప్పకుండా అక్టోబర్ తర్వాత ఏ దేశానికైతే మీరు వెళ్ళాలనుకుంటున్నారో ఆ దేశానికి ప్రయాణం చేయవచ్చును. తప్పకుండా మీకు విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఇక మీరు వివాహాది నిశ్చయితాంబులకు చెప్పండి స్వామి అని అడిగితే తప్పకుండా ఈ రాశి వారికి డిసెంబర్ తర్వాత నుంచి వివాహ యోగ్యత తప్పకుండా ఉంటుంది. అంటే వచ్చే మాఘమాసం లోపు మీకు వివాహం జరగడం అవకాశం ఉంది. అది కూడా ఎప్పుడు? మార్గశిర మాసం తర్వాత నుంచి మాత్రమే. మార్గశిర మాసం తర్వాత మాఘమాసం మధ్యలో, మాఘమాసం చివరికల్లా మీరు మంచి వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోవచ్చును. ఈ ఆగస్టు వరకు ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య చిన్న గొడవలన్నీ కూడా రేపు అక్టోబర్ తర్వాత మీకు, అంటే ఆగస్టు తర్వాత మీకు సంపూర్ణమైనటువంటి వైవాహిక జీవనానందం, శుభకరణ సంతాన ప్రాప్తి, వస్తులాభము, వాహన యోగం ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు ఉంటాయి. ఈవెంట్స్ చేసేవారు కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. కుటుంబ తగాదాల నుంచి బయటపడతారు. ఆస్తి పంపకాలు అనుకూలతలు ఉంటాయి. కోర్టు వివాదాలు మీకు ఈ అక్టోబర్ తర్వాతనే కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం, ప్రశాంతంగా ఉండగలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఏదైనా కేసులు ఇరుక్కున్నారు, మీ మీద అనవసరం కేసులు పెట్టారు, దాని నుంచి బయటపడడానికి అక్టోబర్ వరకు మీకు తప్పదు. ఇటు శని ప్రభావం, అటు గురుడి ప్రభావం రెండింటి వల్ల కూడా మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ తర్వాతనే మీకు ప్రశాంతత, కోర్టుల నుంచి విముక్తి కలిగే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి మీ ఆస్తిపాస్తులన్నీ కూడా తప్పకుండా మీ చేతికి అందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి.
ఇక వృత్తి ఉద్యోగ లాభాలు ఉన్నాయి. ఇక విద్యార్థులకి ఈ మార్చి నెలలో రేపు వచ్చేటువంటి ఉగాది తర్వాత వచ్చే మార్చి నెలలో పరీక్షలు ఏమైనా ఉంటే కాస్త మేధా సూక్త పారాయణం, సరస్వతి అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల కొంత బెటర్ పర్సెంటేజ్ పొందుకుంటారు. అదే మే జూన్ తర్వాత జరిగేటువంటి పరీక్షలు ఏమైనా ఉంటే మాత్రం కఠినమైన సవాళ్ళు ఎదుర్కోక తప్పదు. పూర్తి అంటే పుస్తకం పైన దృష్టి పెడితే మీకు మంచి లాభాలు ఉంటాయనే విషయాన్ని గమనించండి. బట్ ఏదేమైనా విద్యలో రాణింపు ఉంది. ఇక అక్టోబర్ తర్వాత తప్పకుండా మీకు ప్రతి పరీక్షలో విజయం, విదేశీయానం, విద్యా ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశాలు, ఆరోగ్య లాభం, ఆనందకరమైన ప్రక్రియ ఉంటుంది. ఆగస్టు వరకు మాత్రం అనారోగ్య స్థితి కూడా ఎక్కువ కనబడుతోంది. అందుకే మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయనే విషయాన్ని గమనించుకోండి. మరి రైతులకు ఎలా ఉంది స్వామి అని అడిగితే పూలు పళ్ళు కూరలు పండించే వారికి, వరి పండించే వారికి కూడా కొంతవరకు లాభం ఉంది. మంచి వర్షాలు ఉన్నాయి, మీకు దాని గురించి కంగారు పడక్కర్లేదు. అలాగే ముఖ్యంగా మీరు నల్లరేగడి పంటలు ఈ రాశి వారికి చాలా బాగా పండే అవకాశం. పూల వ్యాపారం బలంగా ఉంటుంది, మొక్కజొన్నలు కూడా బాగా ఉంటాయి, పొద్దుతిరుగుడు పువ్వులు కూడా మీకు బాగా పండించే అవకాశం ఉంటుంది. ఇటువంటి పంటలు మీరు తప్పక పండించవచ్చును, లాభాన్ని పొందుకుంటారు. నల్ల నువ్వుల వ్యాపారం కూడా లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. ఇక మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి ఎలా ఉంటుంది, సూపర్ మార్కెట్ లాంటి వ్యాపారం ఎలా ఉంటుంది, అలాగే కిరాణా వ్యాపారం ఎలా ఉంటుందంటే మత్స్యకారులకి పర్వాలేదు. రేపు ఏప్రిల్ నెలలో బాగుంది. తర్వాత జూలై నెలలో మాత్రమే మత్స్యకారులకి బాగా ఉంది. తదుపరి అక్టోబర్ నవంబర్ నెలలో మత్స్యకారులకి బ్రహ్మాండమైనటువంటి మత్స్య సంపద పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రొయ్యలు, చేపలు చెల్లే వారు కూడా లాభదాయకమైన స్థితే బ్రహ్మాండం కనబడుతోంది, అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పబడుతోంది. అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వాహనం కానీ, ఇంకేదైనా వ్యాపార రీత్యా ట్రాక్టర్ కానీ, ఇతరత్రమైన పెద్ద వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటే మీరు సెప్టెంబర్ నెలలో మీరు కొనుగోలు చేస్తే కొంతవరకు మీకు సౌలభ్యవంతమైన శుభస్థితిగా చెప్పబడుతున్న విషయాన్ని గమనించుకోండి. అలాగే ఈవెంట్ చేసేవారికి విదేశాల ఈవెంట్స్ కన్నా స్వదేశంలో ఈవెంట్స్ బలంగా ఉంటాయి. కళాకారులకు అభివృద్ధి ఉంటుంది. దర్శక నిర్మాతలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చేటువంటి అవకాశాలే పుష్కలంగా కనబడుతున్నాయి. తప్పకుండా శ్రీ పరాభవనామ సంవత్సరంలో కొంతవరకు మీరు ఆశించిన స్థాయి ప్రయోజనాన్ని పొందుకోవడానికి కొంత ఓపికగా ఎదురు చూసినట్టయితే చాలా బాగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల మీద మీరు ఆధారపడి వ్యాపారం చేసేవారు కానీ, అటువంటి దాంట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితేనే మంచిది. ఆ విషయాన్ని గమనించుకోండి. కమ్యూనిటీస్ కూడా మీరు దీర్ఘకాలిక పెట్టుబడి పెడితేనే మంచిది అన్న విషయాన్ని గమనించుకోండి. బట్ ఒకవేళ డే ట్రేడింగ్ ఆడాలనుకుంటే అక్టోబర్, నవంబర్ నెలలో మీకు లాభం, ఏప్రిల్ నెలలో కాస్త లాభాన్ని పొందిన అవకాశం. తదుపరి వచ్చే సంవత్సరంలో, ఈ ఆంగ్లనామ సంవత్సరంలో ఫిబ్రవరిలో మీరు అటువంటి డే ట్రేడింగ్ కనుక మీరు పెట్టినట్టయితే లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో మాతాపితృల సౌఖ్యము, వివాహయోగము, సంతాన ప్రాప్తి, ఆనందకరమైనటువంటి వ్యాపార లాభాలు కూడా బలంగా ఉన్నాయి. అలాగే విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కానీ శ్రమాధిక్యతని అంటే పెద్దగా సునాయాసవంతమైనటువంటి విదేశానం లేదు. విదేశాలు ఉన్నవారు స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం ఈ పరాభవనామ సంవత్సరం కష్టంగానే ఉంటుంది. కాబట్టి అక్కడే తటస్థంగా ఉండి ప్రయత్నం చేసి తర్వాత మీరు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి. విద్య పూర్తి చేసుకోండి. అలాగే భారతీయులు భారతదేశానికి వచ్చి మీరు వ్యాపారాన్ని, వృత్తిని, ఉద్యోగాన్ని చేసుకుంటే మన దేశీయ సంపద బాగా పెరుగుతుంది. మన దేశానికి ఉన్నటువంటి సంస్కారాన్ని ఇంకా నిలబెట్టబడవుతారు. విదేశాలు ఎంతవరకున్నా మనం బానిసల్లాగానే ఉండాలి. స్వదేశంలో మహారాజులాగా, మహారాణులాగా ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిది. ఏదేమైనా వ్యాపారపరంగా, వృత్తిపరంగా, కిరాణా వ్యాపారం, సూపర్ మార్కెట్ వ్యాపారం కూడా లాభాలు పొందిన అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు కనబడుతున్నాయి. ఏదేమైనా చాలా మంచి ప్రయోజనవంతమైన శుభయోగాలు పొందడానికి మీరు తప్పనిసరిగా ఆగస్టు తర్వాత నుంచి మాత్రమే మీకు చాలా లాభాలు, నవంబర్, డిసెంబర్లో ఊహించినటువంటి శుభయోగాలు పొందుకునే స్థితి కనబడుతోంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని మీరందరూ కూడా ఆనందకరమైన అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్తే, నేను మీ కిరణ్ శర్మ. వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఫలితాలు ఏమిటి? ముందుగా రాజపూజ్య అవమానాలని తెలుసుకుందాం. ఓకేనా? తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగాలు పొందుకునేటువంటి స్థితిగా బాగా కనబడుతోంది. అలాగే రాజపూజ్యంలో మీకు యోగం బాగా కనబడుతోంది. అంటే 5 రాజపూజ్యం ఉంటే 4 అవమానంగా కనబడుతోంది. మరి ఆదాయం ఎలా ఉంది? 5 ఆదాయం ఉంటే 14 ఖర్చు ఉంది. వీరికి మరి ఆదాయం తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది కదా, మరి ఏమైనా ప్రమాదంలో పడతామా? అసలు ఈ సంవత్సరంలో ఇల్లు కొనాలనుకుంటున్నాం స్వామి, ఇల్లు కొనాలా వద్దా, పొలం కొనాలనుకుంటున్నాం, కొనాలా వద్దా అడిగితే తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ధన ప్రాప్తి ఉంటుంది.
ఎందుకంటే రాజపూజ్యం బాగా ఉందిగా, అంటే మీ మాట పలుకుబడి బాగా ఉంది, మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునేటువంటి శుభగడియలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటిది సాధించగలిగే శుభయోగాన్ని పొందుకోబోతున్నారని చెప్పవచ్చు. నేను ఇందాకన్నా కదా, గ్రహాల యొక్క నక్షత్ర ఫలితాన్ని బట్టి నేను కొన్ని విషయాల్ని తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పంచాంగంలో చూసి, స్వానుభవంతో చూసి, రాబోయేటువంటి గోచార గురుడు యొక్క మార్పును చూసి చెప్పే ఫలితాలు ఇవన్నీ కూడా. కాబట్టి మీరందరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉన్నా గౌరవం మీకు బాగా ఉంది కాబట్టి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందకరమైన సంపద, ఆరోగ్య లాభము, బంధుమిత్రుల సమాగమము, వివాహ ప్రయత్న లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఈ రాశి వారికి చాలా చాలా బలంగా కనబడుతున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ గురుడు యొక్క మార్పు వృషభ రాశి వారికి ఎలా ఉంది? 3వ ఇంటికి, తర్వాత 4వ ఇంటికి మారుతున్నాడు. 3వ ఇంటిలో ఉచ్చ స్థితిలో మంచి లాభాన్ని కలిగిస్తాడు. గోచార చతుర్థ స్థానం మిత్రక్షేత్రం, అక్కడ కూడా మీకు లాభాన్ని ఇస్తాడు. గృహ లాభాన్ని కలిగిస్తాడు, ఉద్యోగ లాభాన్ని కలిగిస్తాడు, విద్యా పరిపూర్ణత ఇస్తాడు. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ లాంటి పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ధనకనక వస్తువాహన ప్రాప్తి కూడా ఉంటుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి ఉంటుంది. మంచి పెట్టుబడులు పెట్టవచ్చు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు, మంచి వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. ఎందుకంటే మాట తీరు బ్రహ్మాండం ఉంది కదా, ఎక్కడైనా మీ మాట నెగ్గుపోనే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. మరి శని కూడా లాభంలో ఉన్నాడుగా, శని లాభకారకుడైనాడు, లాభస్థానంలో ఉన్నాడు. తప్పకుండా మీకు శని వల్ల ప్రయోజనం ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, ఆనందకరమైన సంపద ఉంటుంది, వివాహ నిశ్చయితాంబులాలు జరిగే అవకాశాలు ఉంటాయి, కుటుంబ సఖ్యత ఉంటుంది, బంధుమిత్రులతో సమాగం ఉంటుంది, ప్రయాణ లాభాలు ఉంటాయి, తీర్థయాత్ర సేవన ఉంటుంది, కొత్త ఉద్యోగంలో మార్పు ఉంటుంది, ఉద్యోగంలో హైక్ రావచ్చు, లేదా సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగం మార్పు ఉంటుంది, లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వంలోకి ఉద్యోగం మార్పు కోసం డిప్యుటేషన్ మీద వెళ్తారుగా, అటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగం కూడా ఉంది. అంటే ఒక రకంగా ప్రధానమంత్రి కార్యాలయంలో మీరు ఉన్నత స్థాయి ఉద్యోగం చేసే అవకాశం కూడా మన తెలుగు వాళ్ళకి, ఈ రాశి వారికి తప్పకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఊహించని విజయం కూడా ఉంది. ఒక్కొక్కసారి ఉన్న చోటనే మిమ్మల్ని అక్కడే కూర్చోబెడతారు. అంటే మీ యొక్క తెలివితేటల్ని ఉపయోగించుకునే వాళ్ళు కూడా లేరు. అలాంటి స్థితి కూడా ఈ రాశి వారికి కనపడుతుంది. అంటే మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క టాలెంట్ని యూజ్ చేసుకునే వాళ్ళు లేరు. అంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి దాని ఏమంటారంటే ఈగో, పై అధికారులు మిమ్మల్ని ఈగో, ఇదేంటి ఇలా చేస్తాడా, ఇలాంటి ఈయన ఎందుకులే, పర్లేదు ఈయనకంటే తక్కువ నుండి తీసుకుందాం, లేదా ఈవిడకంటే ఇంకో వ్యక్తిని తీసుకుందాం, అంటే మీ యొక్క తెలివితేటల్ని ఉపయోగించుకోవాలన్నటువంటి ఈగో ఉంటుంది. అటువంటి దానివల్ల కూడా మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అది పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? భగవద్గీత పారాయణం 11 అధ్యాయాలు చదవండి, 1 నుంచి 11 వరకు చదవండి. అద్భుతమైనటువంటి జన వశీకరణ శక్తి పెరుగుతుంది. లలితా సహస్రనామ పారాయణ చేయండి, అద్భుతమైనటువంటి జనాకర్షణ పెరుగుతుంది. సౌందర్యలహరి పారాయణం చేయండి, తప్పకుండా మీకు ఆర్థిక ప్రయోజనాలు పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా సంకల్ప సిద్ధి నెరవేరడానికి రాశి వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కారణం ఏకాదశ లాభస్థానంలో శనిగ్రహం ఉండడం వల్ల ఆ శనేశ్వరుడు మీకు అనుకూలమైనటువంటి వ్యక్తిత్వాన్ని, ధనయోగాన్ని, విద్యా సంపదను కలిగిస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించుకోండి. గురుడి యొక్క తృతీయ సంచారము, చతుర్థ సంచారం కూడా విద్యా లాభాన్ని కలిగించే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. మీకు ధన కనుక వస్తువాహన ప్రాప్తి కూడా ఉంటుంది, గృహ లాభం కూడా ఉంటుంది, ఆరోగ్య లాభం కూడా మీకు బలంగా ఉంటుంది. శుభకరమైన సంతాన వార్తలు కూడా ఈ వారంలో ఉన్నాయి, ఈ సంవత్సరంలో ఉన్నాయి. సంతానం వల్ల కూడా మీకు గౌరవం పెరిగే అవకాశం ఉంది. మీ సంతానం వల్ల మీ గౌరవం, అలాగే మాతాపితృల సౌఖ్యము, ఆనందకరమైన ప్రయాణాలు కూడా ఈ రాశి వారికి. కొత్తగా ఇల్లు కొనుగోలు చేయడం, కొత్త ఇంటిని అందంగా మార్చుకోవడం, విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, మొబైల్ లాంటివి, బైక్ లాంటిది, కార్ లాంటిది కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. అటువంటి కొనుగోలు కూడా మీకు ప్రశాంతతని, ఆత్మసంతృప్తిని కలిగిస్తాయి. అలాగే స్థానం మార్పు కూడా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో కావచ్చు, ఇంటిలో కావచ్చు, లేదా వివాహ సంబంధ విషయంలో, అత్తగారింటికి వెళ్ళే విషయంలో కావచ్చు, తప్పకుండా మీకు స్థానం మార్పు కూడా పొందుకునేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. కన్సల్టెన్సీ మీద తప్పక ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్తలు వినే అవకాశం, మంచి ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, సోదరులతో సోదరిమణులతో అనుబంధం బాగా ఉండడం, విద్యా పరిపూర్ణత బాగా ఉండడం, మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తిత్వము, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి జూలై, ఆగస్టు నెలలో కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు మీకు. అదేమిటంటే, ఎందుకు అంటే గురుడి యొక్క స్థాన మార్పు ప్రారంభంలో కొన్ని ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది. డబ్బు విషయంలో అధికంగా ఖర్చు పెట్టడం, లేదా అతి పినసనారిగా ఉండడం, ఈ 2 కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఆ విషయంలో కాస్త పెద్దవాళ్ళు చెప్పే మాటను వినే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అని అడిగితే తప్పకుండా మీకు అటువంటి ప్రయోజనం ఉంది. కాకపోతే ప్రతి మాస ఫలితాలు మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయా మాసాల్లో, ఆయా వారాల్లో మీకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి,
అష్టమ స్థానంలో షష్టమ స్థానంలో గ్రహ సంచారాన్ని బట్టి తెలుసుకోవాలి. బట్ ఓవరాల్గా చూసినప్పుడు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటివి కూడా మీకు లాభాన్ని కలిగించే అవకాశంగా చెప్పబడుతోంది. మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనం పొందుకుంటారు. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా? తప్పకుండా మీ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. కానీ మళ్ళీ స్వామి కానీ అని మధ్యలో పెడతారు. ఏదో సినిమా ప్రోగ్రాం, అది టీవీ ప్రోగ్రాంలో ఒక ఆయన 1 minute అన్నట్టుగా మీరు చెప్తున్నది. కానీ అంటే మీకు ఏప్రిల్ బాగా ఉంది, జూన్ బాగా ఉంది, ఆగస్ట్ బాగా ఉంది, నవంబర్ బాగా ఉంది, మార్చి బాగా ఉంది. అంటే నెక్స్ట్ ఇయర్లో మార్చి బాగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని ఆ సమయాల్లో మీరు విదేశీ ప్రయాణానికి ఉద్యోగరీత్యా కానీ విద్యారీత్యా కానీ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మీకు శుభకరంగా ఉంది, మంగళప్రదంగా ఉంటుంది. మరి విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి విదేశానికి వెళ్ళగలిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా మీకు అటువంటి శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం, మీరు మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ విదేశాల్లో విద్యా నిమిత్తమై, ఉద్యోగ నిమిత్తమై వెళ్ళడానికి కూడా అవకాశాలు బలంగా ఉన్నాయనే విషయాన్ని గమనించుకోవచ్చును. అలాగే శుభకార్యాలు తప్పకుండా జరిగే అవకాశాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం కూడా ఉంటుంది. అలాగే వ్యాపారం ఎలా ఉంటుంది స్వామి అంటే అన్ని రకాల వ్యాపార లాభాలు ఉన్నాయి. కొన్ని వ్యాపారాల్లో మీరు అనుకున్నటువంటి ప్రయోజనం లేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మద్యపాన వ్యాపారం ఉంది, మీరు అనుకున్నటువంటి స్థాయి వ్యాపారం జరగకపోవచ్చు. అలాగే ఈ ఐరన్ సంబంధించిన వ్యాపారం ఉంది, అనుకున్న స్థాయిలో మీరు నడవకపోవచ్చు. సిమెంట్ వ్యాపారం ఉంది, అనుకున్న స్థాయి వ్యాపారం నడవకపోవచ్చు. కానీ ఫార్మా, ఐరను, అలాగే సిమెంటు, ఐరన్ కానివ్వండి, సిమెంట్ తక్కువగా ఉంది, యావరేజ్గా నడుస్తుంది. అలాగే మీకు ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంది. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంది. అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోదరుల మధ్య ఆస్తి పంపక లాభాలు ఉంటున్నాయి, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశం ఉంటుంది, విదేశాల్లో ఈవెంట్స్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ఫార్మా ఇండస్ట్రీలో మంచి లాభాలు పొందుకునే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభదాయకమిస్తుంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార లావాదేవీల్లో ధనలాభాన్ని, మంచి అనుకూలతని, మంచి శుభయోగాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. మరి రాజకీయ రంగంలో పదవి లభించే అవకాశం ఉంది. కళాకారులు కూడా అభివృద్ధి ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, క్రీడాకారులకు రివార్డు ఉన్నాయి. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటులకి కలిసి వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రతి పనిలో ఆశించినటువంటి ఆనంద యోగాలు ఉన్నాయి. అయితే మీకు ఆగస్టు నెలలో కానీ లేదా రేపు వచ్చేటువంటి ప్రారంభం ఉగాది తర్వాత ఏప్రిల్ మొదటి వారానికి ముందు శస్త్రచికిత్స జరగడానికి అవకాశం కూడా ఉంది. జాగ్రత్త. కొంతమంది వ్యక్తులు ఈ ఆగస్టు మాసంలో మద్యపాన సేవన చేసి వాహనం నడిపితే మాత్రం ప్రమాదాన్ని పొంచి ఉంది. మీ వల్ల ఇంకొంతమంది కూడా నష్టం జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఆ మాసంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మంచిది. మరి ఆగస్టు మాసంలో మాస ఫలితాలను బట్టి ఏమైనా మార్పులు చేర్పులు కనుక ఉంటే చూసే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ఏదేమైనా మీకు లాభసాటి వ్యవహారం ఎక్కువ కనబడుతుంది, ఖర్చు తక్కువ కనబడుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో మీకు ఆనందకరమైన ధనము, ఆరోగ్యం, ఐశ్వర్యం, రుణపీడా పరిహారం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, ముఖ్యంగా ఆస్తిపాత్రలు కొనుగోలు చేయడం, తీర్థయాత్రలు చేసే అవకాశం, ప్రయాణం వల్ల లాభాలు పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, ఇలా అనేక శుభాయుగాలు కూడా మీ జాతకంలో బలం కనబడుతున్నాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మర్జెంట్లకి, అలాగే ఈవెంట్ చేసేవారికి, అలాగే ముఖ్యంగా ఈ వైద్యులు, వైద్య బృందాల వారు ఏదైనా వైద్యాలయం కనుక నిర్మించాలనుకుంటే కూడా తప్పకుండా ఈ సంవత్సరంలో మీకు అటువంటి శుభమైనటువంటి పరిణామాలు బలంగా కనబడుతున్నాయి. మంచి ప్రయత్న లాభాలు, ఆనందకరమైన శుభయోగాల పరంపర కొనసాగడానికి అవకాశాలు మాత్రం చాలా బలంగా ఉంటున్నాయి. అయితే ఈ రాశి వారికి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ అత్యుత్సాహం వల్ల కొంత నష్టాన్ని పొందుకోవడం, ఇతరుల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం వల్ల నష్టాలు పొందుకునే అవకాశం. డిపెండెన్స్ ఏమాత్రం పనికిరాదు. మిమ్మల్ని మీరే నమ్ముకోండి. ఒకళ్ళ మీద ఎట్టి మీద ఆధారపడే ప్రయత్నం చేయకండి, దానివల్ల నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ పూచికత్తుగా సంతకాలు పెట్టే ప్రయత్నం ఏమాత్రం చేయకండి. అలాగే మీ డబ్బుని మీరు చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అంటే పరోపకారం ఇదం చేయడం కరెక్టే, కానీ తన్నుమాలిన ధర్మం ఉండకూడదు కదా. కాబట్టి ఎవరికి ఎంతవరకు సహాయం చేయవచ్చు అంతవరకు మాత్రమే మీరు ముందుండండి.
అనవసర వ్యక్తులకి అనవసర అపాత్ర దానం చేసే ప్రయత్నం చేస్తే మీకు మీరు నష్టపోయేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక రైతన్నలకి పూలు పలుకులు కల్పించే వారికి ముఖ్యంగా రైతన్నలు ఏ పంట వేస్తే బాగుంటుందంటే మిర్చి పంట బాగా పండుతుంది. పొద్దుతిరుగుడు పువ్వు, చెరుకు పంట, అలాగే చిలగడ దుంపలు అంటే మొరంగడ్డ అంటారు, తర్వాత బంగాళాదుంపలు, తర్వాత మనకి పత్తి, అలాగే మినుములు, అలాగే తైదలు, కందులు, ఇలాంటి పంట మీకు బాగా పండే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పంటలపైన దృష్టి సారిస్తే చాలా మంచిది. వరి వంగడాలు మంచివే, కానీ కాస్త ధాన్యపు గింజల వల్ల మీకు మంచి లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కనుక అటువైపు కనుక మీరు మొగ్గు చూపితే లాభాన్ని పొందుకోవచ్చును. అలాగే మీకు మత్స్యకారులు కూడా మంచి లాభాలు ఉన్నాయి. రొయ్యలు, చేపలు చెల్లె వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉందనే విషయాన్ని ఇందాకే చెప్పాను. తప్పకుండా కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వస్త్ర లాభం, ఆనందకరమైన శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యలో, ఉద్యోగంలో రాణింపు కూడా బలంగా ఉంటుంది. తప్పకుండా అనుకున్నది సాధించే వ్యక్తిత్వం, కుటుంబ పరంగా ప్రశాంతంగా ఉంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆనందకరమైన ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మరి మిథున్ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేద్దాం. వీరికి ఆదాయం 8గా ఉంది, వ్యయం 11గా కనపడుతోంది. రాజపూజ్యం 1గా ఉంది, మరి అగౌరవము, అవమానాలు 7గా ఉన్నాయి. మరి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించుకునే ప్రయత్నం చేయండి. మరి విపరీతమైనటువంటి అవమానాలు ఉన్నాయి కదా, మరి పరిస్థితి చేదారిపోతుందా? అలాగే ఆదాయం తక్కువగా ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది అనేటువంటి విషయాలు కనబడుతున్నాయి. మరి వీరికి విచిత్రమైన పరిస్థితి తెలుసా? గత చమత్కారంగా విచిత్రమైనటువంటి పరిస్థితి అంటే వీరి సంవత్సరంలో పొలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. మీరేంటి స్వామి 8 ఆదాయం అన్నారు, 11 ఖర్చు అన్నారు, రాజపూజ్యం 1 అన్నారు, అమ్మవారు 7 అంటున్నారు, మరి ఎక్కడ సీన్లో మీకు అనుకూలంగా లేదు కదా అంటే అదే విచిత్రమైన పరిస్థితి వీరికి. గురుడు వీరికి ఒక్కోసారి ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి, మేబీ లాటరీ వల్ల కావచ్చు, షేర్ మార్కెట్ వల్ల కావచ్చు, మేబీ వీరికి 10 కోట్ల ఆదాయం రావచ్చు, మేబీ వీళ్ళకి 100 కోట్ల ఆదాయం కూడా రావచ్చు. అండ్ అటువంటి యోగం ఏ మనకి ఉన్నటువంటి లాటరీలు ఉన్నాయి కదా, ఇది మన ఈ లాటరీలు ఉంటాయి కొంతమందికి, లండన్ లాటరీలు అని, తర్వాత మనకి ఈ ముస్లిమ్స్ కంట్రీలో లాటరీలు ఆడతారు కదా, అటువంటి వాటిలో దుబాయ్ లాటరీ లాంటివి. తప్పకుండా వీరికి ఏమో పోయిన సంవత్సరంలో మనకి ఇద్దరికి మన వాళ్ళకి 2 సార్లు టకటక లాటరీలు వచ్చాయిగా, 32 కోట్లు, 25 కోట్లు, అలాంటి యోగం కూడా వచ్చు. అలా అని చెప్పేసి లాటరీ టికెట్ కొనమని నా ఉద్దేశం కాదు. అటువంటి అదృష్ట యోగం వీరికి ఉంది అని చెప్పడం నా యొక్క ధర్మం. వృత్తిలో నైపుణ్యత ఉంటుంది, మాట తీరుతో మంచి గాంభీర్యత ఉంటుంది, కానీ ఒక మనిషిని, అవతల వ్యక్తిని అవమానం చేసే విషయంలోనూ పట్టించుకోకపోవడంలో కూడా మీరే నష్టపోయే అవకాశం. స్వయం కృతాపరాధాలు మీ దగ్గర ఉన్నాయి. స్వయం కృషితో మీరు నైపుణ్యంతో అనుకూలవంతమైన ఫలితాలు పొందుకునే విషయం కూడా వీరి దగ్గర కనపడుతుంది. ఒక్కోసారి అవమానం చేసే వాళ్ళు 7 మంది ఉన్నా సరే గౌరవించే ఒక్కడు ఆ ఉన్నత స్థాయి వ్యక్తి అవుతాడు. ఆ వ్యక్తి గౌరవించడం వల్ల 10 మంది అవమానించిన వాళ్ళు తక్కువ స్థాయిలో ఉంటారు. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. 8 ఆదాయం ఉన్నా ఇతరులతో రావాల్సినటువంటి బాకీ వసూలు చేసుకోవడము, భవిష్యత్తుకి ప్రయోజనం కలిగించేటువంటి వస్తువుని అధికమైన ధర పెట్టి కొనుగోలు చేసిన భవిష్యత్తులో ఆనందాన్ని కలిగిస్తుంది. దాని నిమిత్తంగా వీరికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి కూతురికి పెళ్లి చేయాలనుకుంటారు. సపోజ్ ఆదాయం మీదే ఉంది, 11 ఖర్చు ఉంది, కానీ అంగరంగ వైభవంగా వివాహం చేయాలిగా, కాబట్టి తప్పకుండా అది ఖర్చుగా కనబడుతుంది. అది శుభమైన ఖర్చుగా చెప్పబడుతుంది. కాబట్టి వీరికి విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గృహలాభము, పొలము లాభము, వివాహ యోగము, సంతాన యోగము, సోదర మైత్రి కూడా ఈ జాతకంలో బలంగా ఉంటుంది. మరి మిథున రాశి వారికి ద్వితీయంలో గురుడు యోగకారకుడైనప్పుడు మళ్ళీ తృతీయం వెళ్ళిన తర్వాత కష్టము, నష్టము, నిష్ఠూరము, తొందరపాటుతనము, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, యాక్సిడెంట్ అవ్వడం, అతివేగము, నిద్రభంగము, నిద్రలేమితో బాధపడడం, అనారోగ్య సూచన, ఉదర సంబంధ అనారోగ్యాలు, శిరోవేదన ఎక్కువగా ఉండడం, కంటి సంబంధ సమస్యలు రావడం, ఇలాంటివి కూడా వీరి జాతకంలో వీరు కనబడుతున్నాయి. అంటే ఈసారి ఉన్నటువంటి గురు యొక్క సంచారం వలనే అన్ని రాశుల వారు కూడా ప్లస్ మైనస్లు ఎక్కువగా ఉంటున్నాయి. ప్లస్ ఒక నెలలో ప్లస్ చాలా టాప్లో ఉంది, ఒక నెలలో మైనస్లు చాలా టాప్లో ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు అన్ని రాష్ట్రాల వారికి ఎక్కువగా చెప్పబడుతోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా మంచిది. కానీ వీరికి బుద్ధి వివేచన వల్ల, పొదుపైన తత్వం వల్ల, మాటకారితనం వల్ల రాజకీయ రంగంలోనూ పదవి పొందుకుంటారు. ఏమో మంచి ముఖ్యమంత్రి పదవి కూడా పొందుకోవచ్చు. అలాగే కళాకారుల క్రీడాలకు అభివృద్ధి బాగా ఉంటుంది. సినిమా రంగంలో దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా కొత్త అవకాశం వచ్చే అవకాశం. కొంతమందికి టాప్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా
ఈసారి వాళ్ళ చిత్రాలన్నీ కూడా నష్టపోయే అవకాశం. ఏ చిత్రం అయితే బాగా ఆడుతుందనుకుంటారో ఆ చిత్రం నష్టపోతుంది, ఏది బాగా ఆడదనుకుంటారో అది బ్రహ్మాండంగా ఆడుతుంది. దానివల్ల నిర్మాతలకు కొంతమందికి లాభము, కొంతమందికి మోదము, కొంతమంది ఖేదము, నటినట్లకి లాభము, పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం. కొంతమందికి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. స్టోరీలో బలం లేదు, ఇటువంటి హీరోయిన్లు ఇటువంటి కథలు ఎన్నుకుంటారా, ఏముందా అంటని చెప్పేసి కొంతమంది అనూహ్యంగా ఎక్కడ గుర్తింపు లేనటువంటి వ్యక్తులు కూడా సినిమా రంగంలో పై స్థాయికి వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి సినిమా రంగంలో ఒడిదుడుకులు కూడా ఎక్కువ కనపడుతున్నాయి. బట్ లాభం ఎప్పుడుందండి అంటే వీరికి తప్పనిసరిగా మే, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్ ఈ మాసాలు వీరికి చాలా లాభం. వచ్చే సంవత్సరంలో మార్చిలో మళ్ళీ ఈ నిర్మాతలకి లాభాలు పొందుకుంటారు. మిగతా మాసాలంతా కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంది. నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచి విషయాన్ని గుర్తుందండి. మరి వ్యాపార పరంగా ఎలా ఉంటుంది స్వామి అంటే ఒడిదుడుకులతో ఉండే వ్యాపారము కన్స్ట్రక్షన్, ఒడిదుడుకులతో మరొక వ్యాపారం టెక్స్టైల్ వ్యాపారం, అలాగే చేనేత కార్మికులకి నష్టం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్త. అలాగే మరి రియల్ ఎస్టేట్ బాగా ఉంది, అలాగే మద్యపానం హోటల్ బాగా ఉంది, మద్యపానం హోటల్ వ్యాపారం బాగానే ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం ఇవి బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ వ్యాపారం చేసేవారికి, సువర్ణ వజ్రాలు కొనేవారికి లాభం ఉంటుంది. మరి వివాహ సంబంధ అనుకూలతలు ఉన్నాయో తప్పకుండా ఉంటుంది. ఇందా చెప్పుకున్నట్టుగా మే నెలలో కానీ, అలాగే అక్టోబర్, నవంబర్లో కానీ, అలాగే మీకు మార్చిలో కానీ వివాహ సంబంధ అనుకూలతలు కూడా, వివాహం కావడం, సంతాన యోగం, కుటుంబపరమైనటువంటి అనుకూలతలు, చికాకుల నుంచి బయటపడడం, అన్యోన్య దాంపత్య జీవనం, విడిపోదామనుకో దంపతులు శాశ్వతంగా కలిసి ఉండగలిగే నిర్ణయాలు తీసుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఈ మాసాల్లో మంచి లాభాలు ఉన్నాయి. మరి అదే మీకు మార్చిలోను, అలాగే జూన్, జూలైలోను నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత సెప్టెంబర్లో ప్రమాదం ఉంది. అలాగే మీకు జనవరిలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు వచ్చే సంవత్సరంలో ఉగాది వారం ముందు కూడా మీకు ప్రమాదం పొందుకునే అవకాశం ఉంది, ఆర్థిక నష్టం ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటివి అనేవి సమయ సందర్భాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి మీరు తీసుకుంటే చాలా మంచి. ఏదేమైనా ఓవరాల్గా లాభమే కనపడుతుంది, తప్పకుండా మీకు లాభం ఉంది. బట్ మీ ఎక్స్పెక్టేషన్ 125 ఉంటే ఇక్కడ మీకు వచ్చేది 15 అంటే 105 రూపాయలు మాత్రమే. 125 రూపాయలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తే 105 రూపాయలు మీకు పొందుకునే అవకాశం తప్ప అంతకు మించి లేదన్న విషయాన్ని గమనించుకోవడం చాలా మంచిది. ఏదేమైనా వ్యాపార పరంగా బాగుంది. మరి విద్యార్థి పరిస్థితి ఏమిటి స్వామి? తప్పనిసరిగా మీరు నేను చెప్పినటువంటి సమయాల్లో అంటే ఏప్రిల్, మే, తర్వాత జూలై, సెప్టెంబర్ ఈ డేట్లలో మీరు తప్పకుండా అధిక శ్రమ, ఏకాగ్రత వల్ల మంచి ఉన్నత స్థాయి విద్యా ప్రావీణ్యత పొందుకునే అవకాశం ఉంది. బట్ రేపు వచ్చేటువంటి మార్చ్ ఎండింగ్ కల్లా మీ జరుగుతున్న పరీక్షల్లో కొంత విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ పూర్తి స్థాయి దృష్టి దాని మీద పెడితేనే మీకు లాభము, శుభకరము, ఆనందకరంగా చెప్పబడుతుంది. ఆ విషయాన్ని గమనించుకోవడం మంచిది. బట్ విద్యలో మార్పులు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కళాకారుల క్రీడగా అభివృద్ధి కూడా ఉంటుంది. విదేశాల్లో కూడా కన్నా స్వదేశంలో పేరు ప్రతిష్ట ఎక్కువగా ఉన్నాయి. అవార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కన్సల్టెన్సీ మీద ఎక్కువగా ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి కొంత సమాచారం, మీకు శుభకరమైన సమాచారం అందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పబడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. అలా అని చెప్పేసి మధ్యవర్తిత్వం చేయకండి, ప్రమాదానికి కనిపించే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభాలు పొందిన అవకాశం. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి ఈ సంవత్సరంలో తప్పకుండా మీరు టార్గెట్ రీచ్ అవుతారు. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు కూడా అనుకూలత, ఆనందయోగాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. సో ఏదేమైనా సరే వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా లాభాలు. విదేశాలు వెళ్ళే నిమిత్తం ప్రయత్నాన్ని తప్పకుండా చేయవచ్చును. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు, వస్తువుల లాభం ఉంటుంది. కానీ అధికమైన ఖర్చులు, భార్యాభర్తల మధ్య 3 వ్యక్తి జోక్యము, సోదరుల మధ్య అనవసరమైనటువంటి ఈ ఆస్తి పంపకాల విషయాల్లోనూ, అలాగే అనవసర ఘర్షణ వాతావరణం, వీధిలో జరిగే ఘర్షణ మనం తెలియజేసుకోవడం మంచిది కాదు. కొన్ని రోజుల్లో అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిహాసపు సంభాషణ లేదా అతిగా మాట్లాడడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. సోదరీమణులతో కంటు మీకు కాస్త ఇబ్బంది కలిగించవచ్చును. కొంత మానసిక వేదనకు గురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లి తరపు బంధువుల నుంచి ఒక రకమైనటువంటి దుర్వార్త శ్రవణం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త ఉంటుంది. అలాగే స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా ఖర్చుని నియంత్రణ చేసుకుంటూ జాగ్రత్త కొనుగోలు చేస్తే మీకు లాభం అనేది స్పష్టంగా చెప్పబడుతుంది. ఏదేమైనా ఈ సంవత్సరంలో మీకు సానుకూలవంతమైనటువంటి శుభ ఆర్థిక ఆనందాది అదృష్ట శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు
ఆనందమయ జీవనం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? మంచి వ్యాపారం చేయాలనుకుంటున్నాను స్వామి, లేదా ఈ సంవత్సరంలో ఉద్యోగం మారాలనుకుంటున్నాను, ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా, అలాంటి అనేక ప్రశ్నలకి సమాధాన సమాహారమే మన వార్షిక ఫలితాలు, గోచార ఫలితాలనే విషయాన్ని గమనించుకోండి. జన్మజాతకంలో మీరు ఎక్కువగా ప్రయోజనాన్ని పొందుకుంటారు, ఆ విషయాన్ని గమనించుకోండి. మరి కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానం ఎలా ఉన్నో తెలుసుకుందామా? ఆదాయం 2, వ్యయం 11, గుండె గుబేలు మంది కదా అంటుంది. మరి ఇప్పుడు గౌరవం ఎలా ఉంది చూద్దామా? రాజపూజ్యం 4, అవమానం 7. ఇదేంటి స్వామి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మరి ఆదాయం లోటు బడ్జెట్ కనబడుతోంది, అగౌరవం కూడా ఎక్కువగా ఉంది. మరి దీని పరిస్థితి ఏమిటి అంటే జూన్ వరకు ఇదే పరిస్థితి. జూన్ 2వ తేదీ వరకు, అంటే 1వ తేదీ రాత్రి వరకు ఇదే పరిస్థితి. ఎందుకండి అంటే కర్కాటక రాశి వారికి వ్యయంలో గురుడు ఉన్నాడు కదా. వ్యయస్థ గురుడు మీకు అనేకమైనటువంటి నష్టాన్ని, కష్టాన్ని, ఇబ్బందుల్ని, అనారోగ్యాన్ని, ఈ భార్యతర బంధువుల్ని, భర్తతర బంధువుల యొక్క దుర్వార్త శ్రవణము, పిల్లల వల్ల అనేక తలనొప్పులు, చికాకులు, దారి తప్పడం, పెద్దవాళ్ళతో సరిగా లేకపోవడం, ఇంట్లో అనవసరం చికాకులు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వద్ద ఇబ్బంది కలిగించడం. మరి అలాగే మరి గురుడు భాగ్యంలో ఉన్నాడు కదా స్వామి. మరి ఇందాక మీరు చెప్పినారు కదా, మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కర్కాటక రాశి వారికి 9వ ఇంట గురుడు ఉన్నాడు కదా. మరి ఆ 9వ ఇంట గురుడు మనకి యోగాన్ని 9వ ఇంట శని ఉన్నాడు కదా, శని యోగాన్ని కలిగిస్తాడు కదా. అంటే ఎందుకు యోగాన్ని కలిగిస్తాడు ఆయన? తటస్థితి పొందుకున్నాడు ఆయన, అంతే, ఆయన పెద్దలేడు. మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే వీరికి జూన్ 2వ తేదీ నుంచి గురుడి యొక్క జన్మరాశి సంచారం ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని, కుటుంబ సభ్యులలో మంచి ప్రయోజనాన్ని, వారి నుంచి మంచి ఆదరణని పొందుకునేటువంటి స్థాయి కలుగుతుంది. అలాగే సింహంలో కుజస్తంభన అనేది మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇక్కడ కుజుడు సింహరాశిలో స్తంభించాడు, ఇక్కడ అది మంచిది. రేపు రాబోయేటువంటి అతిచారంతో సింహరాశిలోకి గురుడు ప్రవేశించాక కుజగురుల యొక్క కలయిక అనేది మీకు అద్భుతమైనటువంటి ఆనంద యోగాన్ని కలిగిస్తుంది. అక్కడ మీకు ప్లస్ పాయింట్. అందుకే ఈ రాశి వారికి ఇలా అనేకమైనటువంటి గౌరవ అవమానాలు ఎక్కువగా ఉన్నాయి, ఆదాయం తక్కువగా ఉంది. ఎందుకు మీరు ఇల్లు కొంటారు, పొలం కొంటారు, స్థలము కొంటారు, బంగారం కొనే అవకాశం ఉంది, పెళ్ళిళ్ళు చేస్తారు, గొప్ప వ్యక్తుల పరిచయాలు ఉంటాయి, కొత్త వ్యాపారం ప్రారంభం చేస్తారు. ఇన్ని ఎలా వచ్చాయని చూసినప్పుడు గురుడు యొక్క సంచారం అనేది నక్షత్రంలో ప్రభావం, శని యొక్క కదలిక, రాహు యొక్క ప్రభావము ఈ రాశుల మీద ఎక్కువగా చూపిస్తోంది. అందులో కుజస్తంభన అనేది వీరికి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది, అద్భుతమైనటువంటి ప్లస్ పాయింట్ అవుతుంది. కుజగురుల కలియిక బాగా ఉంటుంది. అతిచారం వల్ల సింహంలోకి వస్తాడు గురు భగవానుడు, అక్కడ మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. అక్కడ కర్కాటక రాశి వారికి ప్రస్తుతం ఏళ్ళలో ఉన్నాడు, తర్వాత జన్మంలోకి వస్తాడు, ఆ తర్వాత ద్వితీయ స్థానంలో ధనస్థానంలోకి వెళ్తాడు, అది కుటుంబ స్థానం కూడా. కాబట్టి ఇక్కడ గురు కుజ శనిగ్రహాల యొక్క ప్రయోజనాన్ని ఎక్కువగా పొందుకునేటువంటి రాశి ఈ రాశి అని చెప్తాను నేను. అందులోనూ కేతు భగవానుడు ఎక్కడున్నాడు? కుటుంబ స్థానంలో ఉంటాడు, ప్రయోజనాన్ని కలిగిస్తాడు తప్పకుండా. ఎందుకంటే కర్కాటక రాశికి అష్టమరాహు నెగిటివ్ ఇస్తాడు కదా, మరి ద్వితీయంలో కేతు శుభాన్ని ఇవ్వాలిగా. అక్కడ కేతు వల్ల కూడా మీకు అంటే చండాలమైనటువంటి వ్యక్తులతోనూ, చెడ్డవారితోనూ, మూర్ఖులతోనూ కూడా మీకు లాభాన్ని కలిగిస్తాడు, ధన లాభాన్ని ఇస్తాడు. అందువల్ల మీకు గురుగ్రహ అనుగ్రహంతో ధనలాభం, ఐశ్వర్యం, ఆనందం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి లాభాన్ని కలిగిస్తాడు. మ్యూచువల్ ఫండ్స్లో బ్రహ్మాండంగా పెట్టుబడి పెట్టవచ్చు, మీరు స్థలం కొనుగోలు చేయొచ్చు, అనుకూలం ఉంటుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంటుంది, పదవి లభించే అవకాశం, ఉన్నత స్థాయి పదవి లభిస్తుంది. రాజకీయ రంగ ప్రవేశం కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది. మరి కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి. మరి జూన్ వరకు మాత్రం అధమస్థానం, నష్టము, కష్టము, జిగుప్సాగిన పనులు చేయడం, ఆడవాళ్ళ వల్ల అవమానాలు పొందుకోవడం, అన్య స్త్రీల పరిచయం, అన్య పురుషుల పరిచయం, లేనిపోని నిందలు, ఆరోపణలు, మానసిక వేదన, చికాకు, ఈ గోళ సంబంధించిన అనారోగ్యాలు, కంటికి సమస్య రావడం, గుప్తమైన శరీర భాగాల్లో నలతగా ఉండడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అయిన వారే కాదనడం, శత్రువుల బాధ ఎక్కువ ఉండడం, రుణపీడ ఎక్కువగా ఉండడం, ఈ అల్లుళ్ళ వల్ల, కోడళ్ళ వల్ల మానసిక వేదన, ఇవన్నీ కూడా జూన్ వరకు అబ్బో చెప్పలేని తలనొప్పులు. నరకం అంటే ఏంటో తెలిసిపోదు వాళ్ళకి. ఆ తర్వాత వీరికి స్వర్గమయ శుభయోగాలు, కోడళ్ళ వల్ల, అల్లుళ్ళ వల్ల, కూతుళ్ళ వల్ల, కొడుకుల వల్ల చాలా మంచి ప్రయోజనాలు, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, ధనయోగము, ఐశ్వర్యము, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన లాభాన్ని పొందుకోవడం, సంతానం లేని వారు సంతాన యోగం, విదేశాల్లో ఉన్నతమైన విద్యాప్రాప్తి, ప్రభుత్వ ప్రవేశం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, పరిపూర్ణ విద్యా అభివృద్ధి ఉంది, మంచి విద్య రాణింపు కూడా ఉంటుంది. జూన్ వరకు మాత్రం
ఏ పరీక్షలు ఉన్నా సరే మీరు పూర్తి స్థాయి పుస్తకంలో మాత్రమే తలకాయ ఉండాలి. మీ తలకాయ పక్కదారి పట్టిందా మీరు ఫెయిల్ అవ్వడం ఖాయం. రేపు వచ్చేటువంటి మార్చ్ ఎండింగ్లో కావచ్చు, ఏప్రిల్లో కావచ్చు, మేలో కావచ్చు, నీట్ కావచ్చు, బీట్ కావచ్చు, ఏదైనా సెట్ పరీక్షలు కావచ్చు. ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా పుస్తకపు పురుగుల్లాగా ఉంటేనే మీరు కనీసం బెటర్ పర్సెంటేజ్ వస్తుంది, లేదా అనుత్తీర్ణుడు అవ్వడం ఖాయం. ముందే చెప్తున్నా, తల్లిదండ్రులు మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఈ పరీక్షలు ఉన్నప్పుడు. మరి అదే మీకు జూన్ 2వ తేదీ నుంచి మీ పిల్లల్లో పరిపక్వత బాగా ఉంటుంది, చైతన్య స్థితి ఉంటుంది, మేధస్సు బాగా పనిచేస్తుంది, వాళ్ళకై వాళ్ళే చదువుకోవాలన్న తపన ఏర్పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇందులో నేను బెస్ట్ ర్యాంక్ సాధించుకోవాలి, ఇది నా సొంతం అనేటువంటి భావనతో వాళ్ళకై వాళ్ళు కష్టపడే తత్వం పెంచుకొని అక్కడ ఉన్నత విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉంటాయి. పట్టుదల ఉంటుంది, పోటీతత్వం పెరుగుతుంది. ఎస్, వాడు గెలుస్తాడా, నేను వాడికంటే బాగా చదువుతాను, ఈ అమ్మాయి నా ఒకటి గెలిచిందా, నేను గెలవాలన్నటువంటి మీ కూతురికి, మీ కొడుక్కి, మీ పిల్లలకి మంచి పోటీతత్వం పెరిగి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యా పరిపూర్ణత పొందుకుంటారు. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగంలో కూడా జూన్ వరకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చాలా తీవ్రమైన ఒత్తిడి, నష్టము, కష్టము, కొంతమంది లంచాలు ఇస్తారు, పుచ్చుకోవాలని ఆ తాపత్రయం ఏర్పడుతుంది, పుచ్చుకుంటారు కూడా. కానీ మీరు అదృష్టం కొద్దీ దాని వెంట తిరిగి చేసి మీరు దాని నుంచి బయటపడతారు. ఈ లోపల వాడు వస్తాడు, హరీషా వాడు వస్తాడు, అవినీతి నిరోధక శాఖ వాళ్ళు వస్తారు, వచ్చేసి పట్టుకునే లోపల మీ దగ్గర ఏముండదు, దేవుడి దేవాల మీరు తప్పించుకుంటారు, లేదా ముప్పు తప్పదు. కాబట్టి మీరు ఈ జూన్ వరకు ఉద్యోగం, తర్వాత పుచ్చుకోవచ్చు లంచం అనుకోకండి, తర్వాత మీరు పుచ్చుకోవాలన్న ఆలోచన మీకు ఉండదు. అటువంటి పిచ్చి ఆలోచనలు ఉండవు. కాబట్టి ఉద్యోగ బాధ్యత, ఉద్యోగ అధికృత, మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడం, ధనయోగాన్ని పొందుకోవడం, సంఘంలో పేరు ప్రతిష్టలు బాగా ఉండడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. కాబట్టి అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభం. విద్యార్థికి మంచి విద్యా సంపన్నత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు జూన్ తర్వాత ఉంటే తప్పకుండా వాటిలో విజయాన్ని సాధించగలిగే అవకాశాలు, విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం ఉంటుంది, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. కన్సల్టెన్సీ మీద జూన్ తర్వాత ఆధారపడవచ్చు. మళ్ళీ వచ్చే సంవత్సరంలో జనవరి తర్వాత మీరు కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి మంచిగా సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది, వివాహ యోగ్యత ఉంటుంది, సంతాన ప్రాప్తి ఉంటుంది, కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో జూన్ వరకు కాస్త నిదానమైనటువంటి వ్యాపార స్థితి. ఆ తర్వాత మీకు అద్భుతమైనటువంటి వ్యాపార లాభం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. అంటే ఏదేమైనా తర్వాత జూన్ టు మీకు అక్టోబర్ ఎండింగ్ వరకు మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు ఆనందకరమైన శుభ ప్రక్రియతో ఉంటారు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి చాలా మంచి లాభాలు ఉంటాయి. అలాగే మత్స్యకారులకు కూడా మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు. అలాగే రైతన్నలకు కూడా మంచి శుభయోగాలు. మరి ఏ పంట పండిస్తే మంచిది రైతులు అంటే తప్పకుండా వీరు పొద్దుతిరుగుడు పువ్వు, అలాగే చామంతి పువ్వు లాంటివి కానీ, మల్లె పువ్వులు మరియు గులాబీ పువ్వు లాంటివి, సంపెంగ పువ్వులు మరియు లిల్లీ పువ్వు లాంటివి పూల వ్యాపారం బాగుంది. మరి పంటల్లో ఏ ధాన్య పంట మంచిదంటే గోధుమలు మంచిది, అలాగే మనకి తైదలు మంచిది, తర్వాత అలసందలు, బొబ్బర్లు మంచివి, తర్వాత నల్ల నువ్వులు మంచి పంటగా వీరికి లాభాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కూరగాయల విషయంలో మంచి కూరగాయలు పండించవచ్చును. కూరగాయలలో టొమాటో, దోసకాయ మీకు మంచి లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. రైతులకి మంచి శుభకరమైన పంట లాభాన్ని, రెండు పంటలు కూడా మంచి యోగాన్ని కలిగించేటువంటి స్థితి మాత్రం చాలా బలంగా కనబడుతుంది. మొదటి పంట కన్నా రెండవ పంట ఇంకొద్దిగా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి పర్వాలేదు, మంచి శుభయోగం కనబడుతోంది. మరి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి పర్వాలేదు, సానుకూలవంతమైనటువంటి శుభయోగాలు, పేరు ప్రతిష్టలు, గౌరవము, ఆనందము, అవార్డులు, రివార్డులు అందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. కళాకారులకి విదేశాలు కూడా పేరు ప్రతిష్టలు కూడా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఎక్కువగా ఓవర్గా నమ్మే ప్రయత్నం చేయకుండా మీకై మీరు పరిశోధన చేసుకొని అందులో వెళ్తే మంచిది. సంతానపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసే అవకాశాలు, అనేకమైనటువంటి రుగ్మతల నుంచి బయటపడేటువంటి తత్వం కనబడుతుంది. ఏదేమైనా 70% ప్లస్లో 30% మైనస్గానే కనబడుతోంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకొని తప్పకుండా మీరు ముందడుగు వేసి ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా మీరు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. సింహరాశి శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం కొత్త వస్తువులు కొనుగోలు చేయాలి,
ఆల్రెడీ అష్టమ శనితో ఇబ్బంది పడుతున్న మాకు జూన్ 2వ తేదీ నుంచి గబాలన 12వ స్థానంలో గురుడు వచ్చేస్తున్నాడని చెప్పి చాలామంది భయపడుతున్నారు. గురుగారు మీరు కూడా అలాగే భయపెట్టబోతున్నారా, ఏమైనా ఉపశమనపు మాటలు చెప్పబోతున్నారా అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా మీకు ఆదాయ వ్యయాలు ఎలా తెలుసుకుందాం, రాజపూజ అవమానాలు ఎలా ఉన్నాయి తెలుసుకున్న తర్వాత మనం ముందడుగు వేసే ప్రయత్నం చేద్దాం. మరి వీరికి ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజ్యం 7, అవమానం కూడా 7 పాళ్ళు కనపడుతోంది. అంటే అన్ని రకాల సమాన స్థాయిలు. గత సంవత్సరంలో అష్టమశని అని చెప్పేసి నానా రకాలుగా యావ చేసి ఇబ్బంది పెట్టారండి, మరి దానికి ఏమైనా ఉపశమనం ఉంటుందా అన్నటువంటి ప్రయత్నంలో అనేటువంటి ప్రయత్నంలో ఏమైనా ఈసారైనా లాభంలో ఉంటుందా అని అనుకున్నాము. కానీ ఆదాయం ఖర్చు 2 సమానంగానే ఉన్నాయి, అవమానం కూడా బాగానే ఎక్కువ ఉంది, గౌరవం కూడా పర్వాలేదండి, దేవుడి దేవల్ల బాగానే ఉంది. అందుకే వీరికి ఈ సంవత్సరంలో 12వ రాశిలోకి కనుక గురుడు వచ్చిన తర్వాత మానసిక కృంగుబాటు కారణమయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే జూన్ 2వ తేదీ నుంచి మానసిక కృంగుబాటుకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. ప్రస్తుతానికి అష్టమ శని యోగం ఉన్న గురుడు 12 వచ్చిన కొంత వీరికి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. మీరే కదండి మానసిక కృంగుబాటు అంటారు, నష్టం అంటారు, లాభం అంటారు, ఏంటో అర్థమే కాదు మీరు చెప్పేది అనుకోకండి. కర్కాటక రాశిలోకి గురుడు వచ్చిన తర్వాత తన భాగ్యస్థానాన్ని, స్వక్షేత్రాన్ని చూస్తుంటాడు కాబట్టి భాగ్యస్థ గురుడు తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తాడు. ఉచ్చస్థితిలోకి వచ్చాడు ఇక్కడ గోచారంలో, కాబట్టి తప్పకుండా మీకు ఉచ్చస్థితిలో గురుడు మీకు నష్టాన్ని కలిగించాడు, లాభాన్ని చేయకపోవచ్చు. అలాగే అష్టమ శని కారకుడు కూడా మీకు లాభాన్ని చేయకపోయినా నష్టాన్ని కలిగించాడు. కాబట్టి మీకు ఆదాయ వ్యయాలు, గౌరవ మర్యాదలన్నీ కూడా సమాన పాళ్ళల్లో కనపడుతున్నాయన్న విషయాన్ని గమనించండి. బట్ ఈ సంవత్సరంలో మీరు ఇల్లుకునే అవకాశం ఉంది. అది ఎప్పుడు ఉందండి స్వామి అంటే రేపు మేలో కానీ జూన్లో కానీ గృహయోగం, లేదా నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ మీకు గృహయోగాన్ని పొందుకునే అవకాశం. ఇక్కడ అతిచారం వల్ల మీకు జన్మంలోకి వస్తాడు గురుడు. అక్కడ ఆత్మస్థైర్యం పెరగడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో జూన్ ముందు కానీ అలాగే మీకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో మంచి లాభాలు పొందుకునే అవకాశం, ఆత్మీయులతో కలయిక, ఆనంద యోగం. మరి మెయిన్గా ఈ టైంలోనే బాగాలేదు మీకు. ఎప్పుడు మొత్తం జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 మాసాలు మీకు విపరీతమైనటువంటి కష్టాన్ని, నష్టాన్ని, టెన్షన్ని, మానసిక వేదనని, రుగ్మతల్ని, అనారోగ్యాన్ని, గుప్తమైన శరీరభాగంలో అనారోగ్యాన్ని కలిగించే అవకాశం, తల్లిదండ్రుల వల్ల ఇబ్బందులు, లేదా తల్లిదండ్రుల బంధువుల నుంచి ఏదైనా దుర్వార్త శ్రవణం, సోదరిమణులతో సోదరులతో కంటు, అనవసర ఆస్తి తగాదాలు, చికాకు కూడా ఎక్కువనే ఉంటాయి. కానీ మరి మాస ఫలితాల్లో మీకు అక్కడ మాస ఫలితాల్లో గ్రహ సంచారాన్ని బట్టి మరి పూర్తిగా మారే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో గురు, రాహు, కేతు మరియు శనిని బట్టి మాత్రం ఫలితాలు చెప్తాం. మాస ఫలితాల్లో కొంత వేరే వాళ్ళ ప్రయోజనం ఉంటుందిగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఎలా మారిపోతాయండి, ఒకేలా ఉంటాయి కదా ఫలితాలు. అంటే ఇక్కడ నుంచి మీరు విజయవాడ వెళ్ళాలి, భాగ్యనగరం నుంచి విజయవాడ వెళ్ళాలి. మీరు వెళ్తున్నప్పుడు ప్రస్తుతం మీకు ఇక్కడ మన హయత్ నగర్ దాటిన తర్వాత, బాటసింగారం దాటిన తర్వాత మీకు బండిలో పెట్రోల్ అయిపోయింది. అక్కడ స్టార్ట్ అవుద్ది, అంటే జూన్ వచ్చేసింది. స్టార్ట్ అయ్యి మీరు ఏదో ఇబ్బంది పడి ఇంకొకటి బండి తీసుకొని, లారీ ఎక్కువ క్యాన్ తీసుకొని, క్యాన్లో డీజిల్ కొట్టుకొని వెళ్ళేసరికి 2-3 గంటల సమయం పట్టింది. అంటే ఈ 2-3 గంటల సమయం కల్లా కంటిన్యూగా మీ దాంట్లో డీజిల్, పెట్రోల్, ఇంధనం ఉంటే హాయిగా మీరు ముందుకు వెళ్ళిపోయారుగా, పర్వాలేదు. సరే ఏదో తెచ్చాం, తంటాలు పడ్డాం, ముందుకు వెళ్ళిపోయారు. కాస్త దూరం పోయిన తర్వాత జగ్గయ్యపేట వచ్చేసింది. జగ్గయ్యపేటలో కూడా మళ్ళీ కన్నా బండి బ్రేక్ ఏదన్నా లూజ్ అయింది, లేదా ఇంకేదన్నా వైపర్ పనిచేయలేదు, ఇంకేదైనా అయింది. అక్కడ కూడా కష్టమైన స్వామి, బాగుందన్నారు కదా అంటే బాగుంది. ఆ వైపర్ ఆవడం, ఇబ్బంది పడడం అంతా కూడా మీ ఏ కారు కంపెనీ ఉందో ఆ కంపెనీ డోర్ ముందే మీ కారు ఆగిపోతుంది. అంటే ఆ మెకానిక్ వెంటనే చూపించుకుంటారు, వెంటనే అయిపోతుంది, సమయం మిగులుతుంది. ఇది అనమాట అదృష్ట యోగం అంటే. కాబట్టి తప్పకుండా ఆ సమయంలో, మంచుకున్న సమయంలో ప్రమాదం ఉన్నప్పటికీ కూడా సునాయాసంగా తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇలా మనం జాతకాన్ని పరిశీలించుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా, నష్టం వచ్చిన బాధపడడం, లాభం అనగానే సంతోషపడడం అనేది కుదరదు. బట్ ఈ సంవత్సరంలో మీకు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. జూన్ వరకు మంచి లాభాలు ఉన్నాయి. తర్వాత నవంబర్, డిసెంబర్లో అనుకూలమైన శుభయోగం ఉంది, ధనయోగం ఉంది, వస్తులాభం ఉంది, ఉద్యోగంలో అభివృద్ధి ఉంది, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాలు వెళ్ళగలిగే అవకాశం ఉంది.
వీసా సంబంధ సౌలభ్యం ఉంది. రేపు జూన్లోనే మీకు అనుకూలవంతం ఉంది. జూన్ వరకు మీరు రాయబోయేటువంటి పరీక్షల్లో తప్పక విజయాన్ని సాధిస్తారు మీరు. ఆ తర్వాత కూడా విజయం ఉంది, బట్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. ఐఏఎల్స్లో మీకు పెద్ద పెద్ద వాటిల్లో సంథింగ్ 1200 1300 లేకపోతే 8 పాయింట్స్ 8 బ్యాండ్స్ రావాలి కదా, దాంట్లో కొంత తక్కువ వస్తుంది. కానీ మీకు విదేశాలు వెళ్ళగలిగేటువంటి పర్సెంటేజ్ వస్తుంది. దాంట్లో మీకు వచ్చే లోన్ సౌకర్యమో లేకపోతే స్కాలర్షిప్ ఏదో అంటారు కదా, అటువంటి విషయాల్లో కొంచెం తక్కువ హెచ్చు తగ్గులు తప్ప మీకు పెద్దగా ప్రమాదం ఏం లేదు, వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుగోలు చేసిన, ఇల్లు స్థలాలు ఏదైనా కొనుగోలు చేయాల్సి వచ్చినా మీరు రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి చూసుకోండి. స్థలాలు ఇళ్ళు కానీ ఏమైనా ఉంటే ఆల్రెడీ వాడెవడో ఇంకోటికి అమ్మి ఉంటాడు, మేము రెండో వాడిగా మిమ్మల్ని అమ్మి ఉంటాడు, జాగ్రత్త. అలాంటి మోసాలు జరిగే అవకాశం కూడా ఉంది. అలాగే ఉద్యోగంలో, ప్రభుత్వ ఉద్యోగంలోనే ఉద్యోగం ఇచ్చినట్టుగా ఇచ్చి బల్ల కింద చేయబెట్టి నువ్వు బరువు ఎక్కువ పెడతావా, పక్కడు బరువు ఎక్కువ పెడతా అన్నాడని చెప్పేసి అడిగేటువంటి దౌర్భాగ్యులు కూడా ఉంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగం అవకాశం ఉంది, ప్రభుత్వ ఉద్యోగం జారిపోయే అవకాశం కూడా ఉంది. మరి ఈ విషయంలో మరి డబ్బులు లంచం అనేది ఇచ్చి ఉద్యోగం కొనుక్కొని వచ్చే సంవత్సరంలో అవతల సంవత్సరంలో మీరు కూడా ఎడాపెడా లంచాలు పుచ్చుకొని ఇచ్చినటువంటి దక్షిణని మళ్ళీ మీరు స్వీకరించగలిగే అవకాశం ఉంటే మీరు లంచం ఇచ్చి కొనుక్కోండి. లంచం ఇచ్చినవాడు, ఓట్లు కొనుక్కున్నవాడు, మరి వాడు మంచి ప్రయత్నంలో ఉంటాడా, మంచి చేస్తాడా, ప్రజలకు కానీ ప్రముఖులకు కానీ ఎవరికైనా మంచి చేస్తాడంటారా? ఇప్పుడు కౌన్సిల్ ఎలక్షన్లు, వార్డ్ ఎలక్షన్లు, అసలు ఘోరమైనటువంటి చిన్న చిన్న ఎలక్షన్స్ కూడా, గ్రామ పంచాయతీ వార్డు మెంబరు కూడా కోట్లు ఖర్చు పెట్టి గెలిచారు. దేనికి గెలిచారు? వాడు సంపాదించుకోవడానికా, వాళ్ళకి ఏదన్నా పబ్బం కట్టబెట్టడానికా? ఆలోచన చేయండి. అలాగే లంచం ఇచ్చి ఉద్యోగం కొనుక్కున్నా కూడా మీరు తప్పక లంచం తీసుకోవాల్సిందే. ఎందుకంటే అబ్బో నేను 50 లక్షలు పెట్టి కొనుక్కున్నాను నా ఉద్యోగాన్ని, సంపాదించుకోవద్దు. వాడు వచ్చే జీతం ఎంత వస్తుంది? స్టార్టింగ్లో 2 ఏళ్ళు వచ్చేది నాకు 35-40,000. నేను 50 లక్షలు ఇచ్చాను లేదా 10 లక్షలు ఇచ్చాను, అది ఎప్పుడు తీరిపోతుంది నాకు? ఈరోజు తొందరగా తీసేసుకోవాలి. మన లంచాలకి మరిగి అందరినీ జలగల్లాగా పీడించే అవకాశం. ఇప్పుడు నా సొమ్మే నీకు ఉపయోగపడుతుందా? నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. సర్లే, కొంతమంది ఏమంటారంటే సోదే కొయ్యా కింద విషయం చెప్పు, జాతకాలు చెప్పు, నువ్వు సోదేవుడు అడిగాడు నిన్ను అనేవాళ్ళు ఉంటారు. ఇలాంటి ఉద్యోగాలు పొందుకొని నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పడం నా ఉద్దేశం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ లాభం ఉంది, ఉద్యోగంలో అనుకూలత ఉంది, మంచి ఉద్యోగ లాభం ఉంది, ధనయోగం ఉంది, గృహలాభం ఉంది, వస్తులాభం ఉంది, వాహన యోగం ఉంది. ఈవెంట్ చేసేవారికి ఈవెంట్స్ ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభం ఉంది. లాటరీ వైపు వెళ్ళకపోవడం మంచిది. కన్సల్టెన్సీ మీద ఎక్కువగా ఆధారపడకపోవడం మంచిది. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు వినే అవకాశాలు, సంతాన యోగాలు, పిల్లల వల్ల గౌరవము, ఆనంద యోగం, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు. జూన్ లోపలనే కొత్త వ్యాపారం ప్రారంభం చేయొచ్చు, లేదా నవంబర్-డిసెంబర్ నెలలో కొత్త వ్యాపారం ప్రారంభం చేసే అవకాశాలు. జూన్ లోపల వాహన యోగం, విదేశాల్లో కూడా నూతన వ్యాపార లాభం, బంధువులతో మిత్రులతో ఆనందయోగం, కుటుంబ సౌఖ్యము, సోదరులతో అనుకూలత, ఆస్తి పంపక లాభాలు పొందుకునే శుభయోగాలు కూడా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు, మళ్ళీ మధ్యవర్తిత్వం చేసే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లేవారికి లాభసాటి వ్యవహారం. రైతన్నలకి మొదటి పంట బాగా పండుతుంది, రెండవ పంట పర్వాలేదు అనిపిస్తుంది. కాబట్టి ఆ విషయం జాగ్రత్త. అలాగే కొంతమంది దుర్మార్గపు వ్యక్తులు, నకిలీ విత్తనాలు అమ్మేవాడు, వాడు మనిషా పశువా అనే తర్వాత విషయం. ఒరే, నకిలీ విత్తనాలు అమ్మిన తర్వాత పంట పండకపోతే నువ్వేం తింటావురా వెధవ అనే విషయాన్ని అనాలనుంది. కానీ ఆ వెధవలు ఎవరో కనిపెట్టాలిగా ముందు. ఆ వెధవలు వచ్చేసి నకిలీ విత్తనాలు అమ్ముతారు. ఒరే, నువ్వు తిండి తినడానికి తిండి దొరకదు కదా తర్వాత, అది ఎలా మర్చిపోయావు నాకు అర్థం కాలేదు, ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారో అర్థం కాలేదు. నకిలీ విత్తనాలు బెడద ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. అలాగే రైతు సోదరులందరూ కూడా మొన్నటిదాకా నేను దేవుళ్లాగా పోల్చాను, కానీ ఈ మధ్యనే రాక్షసులుగా చెప్తున్నాను అందరికీ. రైతులంటే రాక్షసుడు, అదేమిటండి అలా అంటారు? అన్నం పెట్టి అన్నదాత, ఎవరికి అన్నం పెడుతున్నావు? ఈ జనరేషన్ వరకే పెడుతున్నావు, నెక్స్ట్ జనరేషన్ లేకుండా చేస్తున్నావు. అదేలాగండి అంటే నువ్వు వేసేటువంటి ఎరువులు, రసాయనాలు సంతానహీనతను కలిగిస్తున్నాయి. సంతానహీనతను కలిగించి ప్రమాదంలో పడేస్తుంది, రోగాల బారిన పడేస్తుంది, నపుంసకుల్ని పెంచుతున్నారు మీరు. కాబట్టి అధిక రసాయనాలు పండించి మీరు చేసేది నాకు అర్థం కాలేదు. కాబట్టి రసాయనాలు వేయకండి, సేంద్రియ ఎరువులు వాడితే నేను శివకేశవులతో సమానంగా మీ కాళ్ళు కడిగే ప్రయత్నం చేస్తాం మేము. అదే కులం మొత్తం నాకు అనవసరం. రైతు అక్కడ దేవుళ్లాగా మారాలి, కానీ ఇప్పుడు రాక్షసులాగా మారిపోతున్నారు. రసాయనాలు వేసి భూమిని సారాన్ని కోల్పోయి నాశనం అయ్యే స్థితికి వచ్చేసింది.
కాబట్టి జాగ్రత్తగా ఎప్పటికైనా మీరు సేంద్రియ ఎరువులు వాడితే బలమైనటువంటి ఆహారం తయారవుతుంది, ఆరోగ్యవంతుడు భారత ఉంటుంది, ఆరోగ్యవంతుడు ఉత్తమమైనటువంటి బలవంతుడు అవుతాడు, బలవంతుడు మంచి బుద్ధితో పని చేస్తాడు, దానివల్ల ఆర్థిక ప్రయోజనాన్ని దేశ ప్రతిష్ట ఇనుమడింపజేసే అవకాశం ఉంటుంది. దానికి రైతే కారకుడు. అందుకే రైతు దేవుడు అంటాను నేను. దేవుళ్ళు మీరు దేవుళ్ళుగా ఉండండి, రాక్షసులాగా మారే ప్రయత్నం చేయకండి, సేంద్రియ ఎరువులు మాత్రమే వాడే ప్రయత్నం చేయండి. మరి రైతులకు ఏ పంట వాడితే మంచిది, ఏది వేయాలి? చామంతి పూలు పంటలు బాగా పండుతాయి, అలాగే మల్లెపూలు బాగా పండే అవకాశం ఉంది. పూలు పళ్ళు కూరగాయల వ్యాపారంలో మంచి లాభాలు, దోసకాయలు, అలాగే బీట్రూటు, క్యారెట్, అలాగే మురంగడ్డ అంటే చిలకడ దుంప, అలాగే ఆలుగడ్డలు లాంటి వ్యాపారం మీరు బ్రహ్మాండంగా చేయొచ్చు, అటు పంట పండించవచ్చు, బ్రహ్మాండ లాభం ఉంది. అలాగే మినుములు, తైదలు, సజ్జలు బాగా పండే అవకాశం ఉంది, గోధుమలు కూడా పండించవచ్చును. అలాగే రైతందరికీ మంచి లాభాలు. అలాగే మనకి మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చిల్ల వారికి లాభాలు పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ లాభం ఉంటుంది, కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది, వివాహ యోగం ఉంది, సంతాన యోగం ఉంది, అలాగే బంధుమిత్రులతో సమాగమం ఉంది. కొన్ని వస్తువులు పోవడం, కొన్ని నెలలో చెప్పారు కదా జాగ్రత్తలు పాటించండి, ఆ జాగ్రత్తలు పాటించిన నెలలు అవే ఉన్నాయి, ఆ నెలలో జాగ్రత్తగా ఉంటే మీకు మంచిది. జూన్లో బాగుంది, నవంబర్ డిసెంబర్లో బాగుంది, తర్వాత నెలలు మీకు బాగలేవు, అధిక నష్టము, కష్టకాలంగా చెప్పబడుతోంది. ఈ విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేయాలి. ఈవెంట్ చేసే జాగ్రత్తగా ఉండండి, కన్సల్టెన్సీ అధిక ఆదాయపడకండి, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభ సమాచారం ఉంది. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం జూన్ లోపల లాభాలు ఉన్నాయి, డిసెంబర్, నవంబర్లో లాభాలు ఉన్నాయి, మిగతా నెలల్లో నష్టం వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి వైద్యాల నిర్మాణం చేసే అవకాశం ఉంది. అలాగే దొంగ వైద్యుల బెడద కూడా ఉంది. కన్యా రాశి వారికి ముందుగా మనం ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా తెలుసుకుందామా. ఆదాయం 8, ఖర్చు 11, రాజపూజ్యం 3, అవమానం కూడా 3 కనబడుతోంది. కాబట్టి వీటి కాంబినేషన్తోనే మనం జాతక ఫలితాలు, గోచార జాతక ఫలితాలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి కన్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరికి కూడా మిశ్రమ ఫలితాలే, గురుడి యొక్క అత్యాచారం వల్ల ఒకటి మిశ్రమ ఫలితాలు. అలాగే వీరికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే రాహుగ్రహం 6వ స్థానం ఉండడం వీరికి మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. రాహు వల్లనే కొంత మనోధైర్యము, అనుకూలత ఉంటుంది. మరి అదేంటండి, గురుడు వీరికి మరి లాభస్థానంలోకి, కర్కాటకంలో ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు కదా, శుభయోగమే కదా అంటే, కర్కాటకంలో గురుడు వచ్చినప్పటికీ కూడా ఈ 7వ శని ప్రభావం వీరి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. దానివల్ల వీరికి విపరీతమైనటువంటి మానసిక వేదన, అనారోగ్యములు, లేనిపోయిన చిన్న చిన్న విషయాలకి ఆవేదన, ఆందోళన, అలాగే భార్యాభర్తల మధ్య పొసగకపోవడం, లేని వెలితి, ఏదో తెలియని మానసిక వేదన, అనవసర ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం, మానసికమైనటువంటి కృంగుబాటుకు తీసే అవకాశాలు, భార్యాభర్తల మధ్య విపరీతమైన ధోరణి, విడిపోయేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కానీ అది గురుడు వల్లనే భార్యాభర్తల కలియక బాగా ఉంటుంది. రాహు వల్ల కూడా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. శత్రు బాధ నుంచి విముక్తులయ్యే అవకాశాలు ఉంటాయి. చెప్పుడు మాటలు వినడం వల్ల లేనిపోయిన అనర్థాలు, భార్యాభర్తల మధ్య అనుమానాస్పదమైనటువంటి పొచ్చాలు వీరికి ప్రమాదాన్ని కలిగించే అవకాశం. జూన్ వరకు దశమంలో గురుడు ఉన్నాడు. వృత్తి ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కేవలం రాహు యొక్క ప్రభావం చేతనే వీరికి కొద్ది మానసిక ప్రశాంతత ఉంటుంది, ఉద్యోగం నెట్టుకుంటూ వస్తారు. ఈ జూన్ తర్వాత గురుడి లాభస్థానం రావడం వల్ల కొంతవరకు ఉపశమనం, ఉద్యోగంలో లాభం. మరి అది కాస్త 5 మాసాలే ప్రశాంతత. 5 మాసాల తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్, అంటే గురుడు 2వ ఇంటికి లాభంలో రావడం కొంతకాలం. మరి అప్పుడు 7వ స్థాన శని వల్లనే కేవలం కుటుంబ సభ్యులతో, భార్యాభర్తల మధ్య లేనిపోని అపవాదులు, అవమానాలు, చికాకులు, ఉద్యోగ భంగము, లంచాలు పుచ్చుకోవడం లాంటివి జరిగే అవకాశం ఉంటే, అధిక ఖర్చు, అనవసర ఖర్చు, ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకోవడం, చేజారిపోవడం, వివాహాది నిశ్చయితాంబులాదుకు వస్తేగా చెడిపోవడం, పెళ్లి కావాల్సిన సమయంలో అమ్మాయికి ఇబ్బంది కలగడం లేదా అబ్బాయి వెళ్ళిపోవడం, అనవసర ప్రేమ కలాపాలు, జుగుప్సాన వీడియోలు షేర్ చేసుకోవడం, కొంత ఇబ్బంది కలిగించడం లాంటివన్నీ కూడా ఉన్నాయి. మరి జూన్ నుంచి వీరికి అక్టోబర్ ఎండింగ్ వరకు చాలా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సోదరిమణులతో లాభాలు, ఉన్నతమైనటువంటి సంతానాన్ని పొందుకోవడం, వివాహ యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ ఈవెంట్, అలాగే తర్వాత మనకి
మనకి సిఏ లాంటి పరీక్షలు కానీ, నీట్ లాంటి పరీక్షలు కానీ, లేదా వైద్య పరీక్షలు కానీ, అంటే వైద్య సంబంధించినటువంటి ప్రయోజనవంతమైన పరీక్షలు రాయడానికి చదువుకునే విద్యార్థులకి మంచి లాభాలు ఉన్నాయి. ప్రమోషన్, ఇంక్రిమెంటు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగాల అభివృద్ధి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్సైట్ ఆపర్చునిటీ, డబుల్ ప్రమోషన్ లేదా సంస్థ నుంచి సంస్థలోకి మారడం, ఉన్నతమైన వ్యక్తుల పరిచయం, ఆ వ్యక్తుల వల్ల వ్యాపార లాభం. ఈ 5 మాసాల్లో ఒక ఊహించినటువంటి మంచి మార్పులు పొందుకునే అవకాశం, జీవితంలో ఊహించినటువంటి ఆనందమే జీవనం. సంతానయోగం కూడా బలంగా ఉంటుంది, పిల్లల వల్ల గౌరవం కూడా ఉంటుంది, ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగించడం, ఊహించినటువంటి శుభమైన మార్పులు పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధనప్రాప్తి. కానీ మీరు ఇంకొక మైనస్ ఏం చేస్తా, కుజుడు వీరికి స్తంభనలో సింహంలో ఉండడం కూడా కొంత మాట పట్టింపులు, దృఢమైనటువంటి పట్టుదల, నేను ఇంతే అనుకోవడం, నేను చేసిందే కరెక్ట్ అనుకోవడం, ఆత్మాభిమానం, ఓవర్ కాన్ఫిడెన్స్, ఇలాంటివన్నీ కూడా వీరికి ఎక్కువగా ఇబ్బంది కలిగించే అవకాశం. ఒకసారి పట్టు సడలించుకునే ప్రయత్నం చేయండి. కాస్త భగవన్నామస్మరణ ఎక్కువ చేయడం, భగవద్గీత పాలన చేయడం మీకు శుభాన్ని కలిగిస్తుంది. లేదా మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. ఈ 5 మాసాలు మాత్రం మీకు పండగ వాతావరణం, ఆనందకరమైన శుభయోగాలు. మళ్ళీ వచ్చే మార్చిలో కూడా మీకు మంచి కుజుడి యొక్క మార్పు వల్ల మీకు లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అనుకూలవంతమైన ధనప్రాప్తి కూడా ఉంటుంది. బట్ జూన్ లోపలనే వీరికి రైతులకు కానీ, లేదా వచ్చే సంవత్సరంలో ఫిబ్రవరి, మార్చిలో రైతులకి కొంత నష్టాలు, పంట పురుగులంతా కూడా ఇబ్బంది పెట్టడం, నకిలీ విత్తనాలు పెడుతూ ఉండడం. కానీ రెండవ పంటకి మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీ పంట లాభం, అభివృద్ధి, అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఆర్థిక లాభాన్ని రైతు సోదరులు పొందుకునే అవకాశాలు. అలాగే వీరు కూడా పూలు, పళ్ళ వ్యాపారం మంచిది. అలాగే సీతాఫలం, మామిడి పళ్ళు కానివ్వండి, తర్వాత మీకు జామకాయలు కానివ్వండి, ద్రాక్ష పళ్ళ లాంటి వ్యాపారం బాగా కలిసి వస్తుంది. అలాగే కూరగాయల వ్యాపారంలో కూడా వీరికి క్యారెట్, క్యాలీఫ్లవర్, క్యాబేజీ లాంటి కూరగాయలు పండిస్తే మంచిది. మిర్చి పంట బాగా ఉంటుంది. అలాగే తైదలు, సజ్జలు, జొన్నలు లాంటి పంట కూడా మీకు బాగా లాభాన్ని ఇస్తుంది. వరి వంగడాలు కూడా మీకు లాభాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి రైతు సోదరులకి మంచి పంట లాభం కూడా ఉంటుంది. మత్స్యకారులు కూడా సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం ఉంటుంది. విద్యా లాభం ఉంటుంది. పోటీ పరీక్షల విజయం ఉంటుంది. అలాగే ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ, ప్రయత్నం కానీ సఫలీకృతమయ్యే అవకాశాలు. విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని ఈ 5 నెలల్లో పొందుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అదృష్ట యోగమే. 5 మాసాలంటే తక్కువ కాదు. కాబట్టి 5 మాసాల్లో మీరు అనుకున్నటువంటి స్థాయి, ఉన్నతమైన ప్రయోజనాన్ని, విదేశాల్లో స్థిరమైన తత్వాన్ని, H1B వీసాలు పొందుకోవడం, గ్రీన్ కార్డ్, PR అందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఎదుగుదల, మంచి పదవి లభించడం, రాజకీయ నాయకులకి రంగప్రవేశం చేయడం కూడా మంచిదే. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, దర్శక నిర్మాతలకి జూన్ టు డిసెంబర్ వరకు చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. తప్పకుండా ఆ సమయంలో మీ చిత్రాలు విడుదలైన, చిత్ర నిర్మాణం ప్రారంభం చేసిన గెలుపు ఖాయము, లాభము ఖాయం. సోదరుల మధ్య మైత్రి ఉంటుంది. మాతాపితల సౌఖ్యం ఉంటుంది. తల్లితో బంధించే శుభవార్త వినే అవకాశం. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా జూన్ టు డిసెంబర్ వరకే మంచి లాభాలు. అదేంటంటే అక్టోబర్ వరకు అన్నారు కదా, కొన్ని విషయాలు డిసెంబర్ వరకు వెళ్తాయి. బట్ ఓవరాల్గా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు మాత్రమే శుభయోగాలు. మరి డిసెంబర్ వరకు ఎలా ఉన్నాయంటే, కుజుడు ధనస్థానంలోకి వెళ్ళడం వల్ల, అలాగే లాభస్థానంలో గురుడు యొక్క ప్రభావం చేత ఈ 2 కాంబినేషన్స్లో వీళ్ళకి లాభాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాని కంగారు పడకండి. అలాగే వివాహ యోగము, సంతాన యోగము, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను తప్పకుండా మీకు లాభసాటి వ్యవహారం. జూన్ వరకు జాగ్రత్తగా నిదానంగా వెళ్ళిన జూన్ తర్వాత మీకు మంచి శుభయోగాలు ఉన్నాయి. బట్ 5 మాసాలైనా మంచి లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. బట్ 7 మాసాలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. అతి ఓవర్ కాన్ఫిడెన్స్ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. చాదస్తం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం గురించి శారీరక శ్రమ ఎక్కువగా చేసే ప్రయత్నం చేస్తే మీకు మంచిది. కొత్త వస్తువులు కానీ, కొత్త ఇల్లు కానీ కొనుగోలు చేయాలనుకుంటే మీరు జూన్ టు అక్టోబర్ మధ్యలోనే ప్లాన్ చేసుకుంటే మీకు తప్పకుండా అనుకూలంగా ఉంటున్న విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మాట పట్టింపులు ఎక్కువ ఉండకూడదు. ఏదైనా సరే భగవన్నామస్మరణతో, భగవద్గీత పారాయణతో మీకు లాభాన్ని పొందుకునే అవకాశాలు. ఎవరికైనా సరే నల్ల నువ్వులు, అలాగే కందులు దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు అన్న విషయాన్ని గమనించండి. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి మంచి లాభాలు పొందుకునే అవకాశం. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకున్న శుభయోగాలు ఉన్నాయి. బట్ 7 మాసాలు జాగ్రత్తగా ఉంటూ 5 మాసాలని
మనం మన వైపు తిప్పుకోగలిగితే ఆనందకరమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే 5 మాసాల యోగాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే భగవంతుని ఆరాధన వల్ల సమస్తమైనటువంటి గ్రహపీడా పరిహారం కలిగి ఆనందమయ శుభజీవనం పొందుకోవచ్చు అనే విషయాన్ని గమనించుకోండి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య శుభయోగాల ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా వీరికి రాజపూజ్య అవమానాలు ఏంటి తెలుసుకుందామా? రాజపూజ్యం 6, అవమానం 3. ఆదాయ ఖర్చు ఆదాయం 5, ఖర్చు 14. మరి ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి అత్యుత్తమ ఫలితాలు ఉన్నాయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అదేమిటండి, అలా ఎలా కనపడతాయి? తులారాశి వారికి తులా, వృశ్చిక, ధనుసు, మకర, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునంలో గురుడున్నాడు. తర్వాత దశమంలోకి గురుడు వెళ్తాడు. గురుడు ఎక్కడ యోగాన్ని కలిగిస్తాడు అనేటువంటి భావన కూడా ఉంటుంది. అంటే నవమ దశమాల్లో కాకుండా ఆయన ఏకాదశ స్థానంలో కూడా, అంటే సింహంలో కూడా సంచారం ఉందిగా, అతిచార సంచారం. దానివల్లను కుజుడు ఆల్రెడీ ఏకాదశిలో ఉండడం వల్లను వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోవడం, భాగ్యవంతమైనటువంటి పూర్వజన్మ పుణ్య ఫలితాన్ని పొందుకోవడం వల్లను, రాహు యొక్క పంచమ స్థాన స్థితిలో యోగాన్ని, బుద్ధి, చాంచల్యతని దారి తప్పించుకొని అనుకూలతని, అలాగే కేతువు యొక్క ప్రభావము చేత భక్తి మార్గంలో వెళ్ళడం, ధార్మిక చింతన వల్ల ఈ రాశి వారికి తిరుగుండదన్న విషయాన్ని గమనించండి. కొంతమంది అంటారు, ఏమో స్వామి చాలామంది ఏమో బాలేదంటారు, మీరు బాగుందంటారు, చాలామంది కంటే భిన్నమైన ఫలితాలు చెప్తున్నారు మీరు. ఒక 4 నెలలు ఆగిన తర్వాత చూసుకోండి స్వామి, ఒక 4 నెలలతో అయిపోతుంది కదా, అప్పుడు నేను చెప్పిన ఫలితాలు మీకు అనుభవించి ఉన్నాయా లేవా, నేను చెప్పినవి జరిగాయా జరగలేదా, ఒక 6 మాసాలు లేకపోతే జూలై వరకు వెయిట్ చేద్దాం, అప్పుడు మీరు నన్ను ఫాలో అవ్వండి. నేను చెప్పినవి ఖచ్చితంగా అవుతుంది, ఇది శాసనమే, ఇది అవి తీరుతుంది. అవి ఇంకొకరు ఎలా చెప్పారు నేను అనట్లే, నాకంటే పండితులు కావచ్చు, గొప్పవాళ్ళు, అందరూ చదువుకున్న వాళ్ళే. నేను చూసే విధానం ఇది, నేను గత అనుభవాల దృష్ట్యా నేను చూసినటువంటి విధానం ఇది. కాబట్టి తప్పకుండా చెప్పింది జరిగి తీరుతుంది. గోచార ఫలితాలు జన్మజాతకంలో కనుక మీకు తేడా ఉంటే మాత్రం దాన్ని నేనేం చేయలేను. అందుకే అంటాను, జన్మజాతకం తప్పకుండా చూయించుకోండి. ఏదేమైనా వీరికి ఉన్నటువంటిది ప్రయోజనం ఏంటి తెలుసా? రాజపూజ్య గౌరవాలు వీరికి బ్రహ్మాండంగా ఉన్నాయి. దానివల్ల వీరికి మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. మాటలతో అందరినీ కట్టిపడేస్తారు స్వామి వీళ్ళు. ఆదాయం 5 రూపాయలు 8 రూపాయలు ఉన్నా సరే, ఆదాయం 5 నుండి 14 ఖర్చున్నా సరే, తప్పకుండా ధైర్యంగా ఇల్లు కొనేస్తారు. 5 రూపాయలు పెట్టి 50 రూపాయల వస్తువు కొనేస్తారు. ఈ 50 రూపాయల వస్తువుని సంవత్సరం పాటు లేదా 6 నెలల పాటు దాచిపెడతారు. ఆ తర్వాత గురుడు సంచారం మారిన తర్వాత ఆ 50 రూపాయల వస్తువుని అమ్ముతారు. ఈ 5 రూపాయల వస్తువుని 50 కొన్నారని చెప్పి అందరూ నవ్వుతూ ఉంటారు. ఈ 50 కొన్న వస్తువుని 150కి అమ్మి చూపిస్తాడు. అది ఇతనిలో ఉన్నటువంటి టాలెంట్. మనోధైర్యం బాగా ఉంటుంది, స్థితప్రజ్ఞత ఉంటుంది, చేసిన పొరపాటును అధిగమించగలిగే వ్యక్తిత్వం ఉంటుంది. అవతలి వాళ్ళు ఎవరు తప్పు చేశారు వారిని ఖండించే అవకాశం, దండించేటువంటి స్థితి కూడా ఉంటుంది. అవతలి వాళ్ళని కూడా సరిదిద్దగలిగి కాపులో నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. మంచి వ్యక్తిత్వము, మనోధైర్యము, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం చేసే అవకాశాలు ఉన్నాయి. వీరికి శని అత్యంత యోగకారకుడు. షష్టమ శని వీరికి చాలా యోగకారకుడు. దానివల్ల మనోభీష్ట సిద్ధి పొందుకునే అవకాశం, ఆరోగ్య లాభం, ఆనందయోగం, సంతాన యోగం, విన్నతమైన విద్యాప్రాప్తి, విదేశాల్లో కూడా ఉన్నత విద్యాభివృద్ధి పొందుకుంటారు. పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ ఈ సంవత్సరంలో పూర్తయిపోతాయి. ఈ సంవత్సరంలో వీరు విదేశాలు వెళ్ళడం ఖాయంగా చెప్పబడుతుంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, నీట్, ఏ పరీక్షలైనా సరే శని ప్రభావం చేత వీరు గెలవడం ఖాయం. ది బెస్ట్ ర్యాంక్ పొందుకునేటువంటి రాష్ట్రాలు ఇది ఒకటిగా చెప్పబడతానే. అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని. నెగిటివ్ ఫలితాలు 10% వీళ్ళకి. మనోభీష్ట సిద్ధి ఖచ్చితంగా పొందుకుంటారు. ఆరోగ్య లాభం, ఆనందయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల తప్పక ధనప్రాప్తి ఉంటుంది. వాహన యోగం ఉంటుంది, గృహలాభం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది, వివాహ యోగ్యత ఉంటుంది, ఇంట్లో వేడుకలు జరిగే అవకాశాలు, షష్ఠపూర్తి బ్రహ్మోత్సవాలు లాంటివి జరిపించే అవకాశాలు బలంగా ఉన్నాయి. బారసా జరిగే అవకాశం ఉంది. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ధనాన్ని, ఉద్యోగాన్ని కూడా తిరిగి పొందుకునే అవకాశం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడానికి ప్రయత్నం చేయవచ్చు. తప్పకుండా వీరికి అనుకూలంగా ఉంటుంది. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా వీరికి నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం 2 సార్లు వచ్చి వెళ్ళగలుగుతారు మీరు. అటువంటి మంచి శుభయోగాన్ని పొందుకుని రాశిగా చెప్పవచ్చు. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఖర్చు పెడతారు వీళ్ళు, ఖర్చుకు వెనకాడగరు. కానీ 5 నెలల్లో సంపాదించుకునే యోగ్యత కూడా ఈ రాశి వారికి ఉంటుంది.
రాహు యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం చేత, గురుడు లాభంలోకి రావడం వల్ల, కుజుడు యొక్క లాభస్థానం, కేతు శుభస్థానం వల్ల ఏం కావాలి వీళ్ళకి? అనుకున్నది సాధిస్తారు. గతంలో జరిగినటువంటి బాధల్ని దిగమింగుకొని ఇప్పుడు ఎవరికైనా సరే సమాధానం చెప్పగలిగే స్థాయి. రాజకీయ రంగంలో ఖచ్చితమైనటువంటి మంత్రి పదవి, మౌనంగా ఉంటూ ఈవెందో ముఖ్యమంత్రి పదవి కూడా పొందుకునే అవకాశం ఈ రాశి వారి సొంతం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పగలిగే అవకాశం ఉంటుంది. అటువంటి మంత్రి పదవి, ఆనందకరమైనటువంటి మంత్రి పదవి. అలాగే వైవాహిక ఆనందం, సంతాన యోగం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల నూతన వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, విదేశాల్లో కూడా వ్యాపారం ప్రారంభం చేయడం, విదేశాల్లో నూతన గృహయోగం, స్వదేశంలో కూడా గృహయోగం పొందుకునే అవకాశాలు, వ్యాపారపరంగా అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి మంచి అవకాశాలు, బుల్లితెర నటులకు ఊహించనేటువంటి అవకాశం, గొప్ప చిత్రంలో నటించగలిగే అవకాశం, గొప్ప పారితోషికం తీసుకుంటారు. ఒక ఊహించినటువంటి ఒక నటుడు, అల్పమైన నటుడు ఉన్నత స్థాయి స్టార్గా ఎదగలిగే అవకాశం ఉంది. హీరోయిన్ కూడా మంచి నటీమణి కూడా మంచి అవకాశాలు లభించే అవకాశం, పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. ధైర్యం, స్థైర్యం, ఆనందయుగాన్ని పొందుకుంటారు. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. అలాగే ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. కళాకారుల, క్రీడాకారులకి పేరు ప్రఖ్యాతులు, రివార్డులు అందుకునే అవకాశం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభాలు. రుణపీడా పరిహారం, రోగనాశనం, మంచి కీర్తి ప్రతిష్టలు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి తగాదా నుంచి బయటపడడం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభాలు పొందుకునే అవకాశం. తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీ యాత్రలు చేయగలిగే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. నష్టాలు ఏమని కాదు, ఇప్పుడు మీకు వచ్చేటువంటి మార్చిలో ఫస్ట్లోనే కొన్ని నష్టాలు ఉన్నాయి. అలాగే జూన్ మాసంలో కొంత రెండవ పక్షం మీకు నష్టం ఉంది. తర్వాత జనవరిలో కొంత నష్టం ఉంది. ఆ నష్టాలు కూడా ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. సంవత్సరంలో కొన్ని గ్రహాల మార్పులో మీకు నష్టం కూడా ఉంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే మీకు 90% సక్సెస్ రేట్ బాగా కనపడుతుంది. మరి మిగతా జ్యోతిష పండుగ ఎలా చెప్పి నాకు అనవసరం. నేను చెప్పేది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మనోభీష్టం నెరవేరుతుంది. ధార్మిక చింతన బాగా ఉంటుంది. 10 మందిలో గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు. ఐశ్వర్యాన్ని పొందుకోవడం ఖాయం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభస్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోనూ, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీలో ధన ప్రాప్తి పొందవచ్చు. అలాగే ఇతరుల నుంచి తీసుకున్న ధనం తొందరగా ఇచ్చేసే అవకాశాలు. రుణపీడ పరిహారం జరగడం, ఎవరికైనా పూచికత్తుగా సంతకాలు పెట్టుంటారు, దాని నుంచి బయటపడే అవకాశాలు. వివాహ యోగం, రైతన్నలకి పూలు, పలుకుల పని లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. రైతన్నలు మినుములు, అలాగే పెసర్లు, అలాగే పల్లీలు, అంటే శనగ పంట, శనక్కాయల పంట అంటారు కదా, పల్లి పంట, అలాగే మిర్చి పంట, క్యాబేజీ, అలాగే మామిడి, బత్తాయి తోటలు, అలాగే మోరంగడ్డలు, అంటే చిలకడ దుంప, ఇలాంటివన్నీ కూడా తప్పకుండా మీకు పంటలు బాగా పండే అవకాశం ఉంది. పూల వ్యాపారం, చామంతి, గులాబీ పూల వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభంగా ఉంటుంది. సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి, వివాహయుగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, అనేక రకాల శుభాలు. విదేశాల్లో కూడా శ్రీనివాసాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా మీకు అద్భుతమైనటువంటి ఆనందమయ శుభకర జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి గోచార ఫలితములు ఎలా ఉన్నాయి? ఏదైనా అనుకూలవంతమైనటువంటి శుభ సంఘటనలు, స్వామి నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను, లేదా నేను నీట్కి ప్రిపేర్ అవుతున్నాను, గెలవగలనా,
ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను, స్వామి పెళ్ళ 7 ఏళ్ళు అయింది, సంతానం కోసం ఎదురు చూస్తున్నాను అనేవాళ్ళు స్వామి విదేశాలు వెళ్ళగలనా అనేటువంటి ప్రశ్నలకి సమాహారం మన జ్యోతిష్య ఫలితాలు. గోచార ఫలితాలు ఇవన్నీ కూడా సూచక శాస్త్రం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం ఎలా ఉంది తెలుసుకుందాం. 11 ఆదాయంగాను 5 ఖర్చుగా చెప్పబడుతోంది. చాలా సంతోషం అనిపిస్తుంది కదా. అబ్బా 11 రూపాయలు, అబ్బాయి ఎన్ని రోజులకు నాయన శుభవార్త విన్నా నేను. 11 ఆదాయం 5 ఖర్చు చెప్తాను, కొద్దిగా ముందుకెళ్దాం. మరి రాజపూజ్యం 2, అవమానం 6. ఇక్కడ దెబ్బ పడుతుంది మీకు. డబ్బు ఉండగానే సరిపోదు, మనకి. దానిని మంచి ప్రవర్తనతో, సద్బుద్ధితో, సత్కార్యాచరణ చేసినప్పుడే సంఘంలో పేరు ప్రఖ్యాతులు గౌరవం పొందుకునే అవకాశం. ఎక్కడైతే మనకి అవమానాలు ఉంటాయో అక్కడ మన ఎదుగుదల ఆపేయబడుతుంది. ఎవరు కావాలి డబ్బు? ఒకప్పుడు ఒక ఐటీ కంపెనీ మహా పెద్ద వ్యక్తి, మన ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా అమెరికా వీసా తిరస్కరించిన సమయంలో ఆ వ్యక్తి సంవత్సరంలో 20 సార్లు అమెరికా ప్రయాణించిన వ్యక్తి తన పేరుని తిరగవేసుకొని ఎన్ని వేల కోట్లటువంటి వ్యక్తి పతనానికి కారణమయ్యారు. క్షణం పట్లే దానికి. ఒక 1 మంత్ 2 మంత్స్లోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానం నుంచి పతనావస్థకి, ఏదో వైకుంఠపాళిలో నిచ్చెనెక్కితే పైమెట్టుకు వెళ్ళే సమయంలో పాము నోట్లో పడి పాతాళానికి వచ్చి ఇప్పటికీ అనామకుడుగా మిగిలిపోయిన వ్యక్తి చరిత్ర మీకు తెలిసిన విషయమే. అంతకన్నా ఎక్కువ చెప్పలేం, బాగుండదు కూడా. అంటే వారి యొక్క ఎవరిని నిందించట్లేదు నేను, పతనం అవడానికి కారణాలు చెప్తున్నాను. కాబట్టి డబ్బు ఉండగానే సరిపోదు. బుద్ధి విచక్షణ, మనలో ఉండేటువంటి ధార్మిక ప్రవృత్తి, సత్కార్య ఆసక్తి, ఇవన్నీ ఉన్నప్పుడే మనకి డబ్బుతో కూడబడి డబ్బుతో విలువ పెరుగుతుంది. అంత డబ్బు ఉంటేనే విలువ పెరగదు. డబ్బు ఉంటే మదం ఎక్కుతుంది. మదం ఎక్కితే సరిపోదు, అరిషడ్ వర్గాల్ని కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఈ సంవత్సరంలో ఈ రాశివారు ఈ అవమానాల పాళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చేసే పనిలో బయట అందరూ మిమ్మల్ని గొప్పగా ఓహో ఆహో అనుకున్న అంతర్గతంగా మిమ్మల్ని తొక్కి పెట్టాలి, మీరు నాశనం అవ్వాలి, మీ వల్ల సమాజం నాశనం అవుతున్న వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. దానివల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ఇంతకన్నా చెప్పడానికి ఏం లేదు. జాతకం అంటే ఇంతే. డబ్బుండగా సరిపోలా, బుద్ధి విచక్షణ బాగా కావాలి. సరే అండి, ఫలితాలు చెప్పండి స్వామి, మమ్మల్ని ఊరించకండి అంటే కేవలం ఈ రాశి వారికి రాహుకేతువుల యొక్క చతుర్థ దశమ స్థాన స్థితి. దశమంలో కేతువు రాజయోగాన్ని కలిగిస్తాడు. చతుర్థంలో రాహు కుటుంబ సౌఖ్యాన్ని, ఆనంద యోగాన్ని, వాహన యోగాన్ని, గృహలాభాన్ని, మాతృ సౌఖ్యాన్ని ఇలాంటివి కలిగిస్తాడు. మరి అదే పంచమ శని బుద్ధి విచక్షణ లేకపోవడాన్ని, తప్పుడు మార్గంలో వెళ్ళాలని ఆలోచన, జుగుప్సాగమైన పనులు చేయడానికి ఆలోచన. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గురుడు 9వ స్థానంలో సంచారం, అంటే భాగ్యస్థాన సంచారం పెద్దగా ఉపయోగం లేనటువంటి స్థితి. వృశ్చికం, ధనుసు, మకర, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం అష్టమంలోంచి నవమంలోకి వెళ్తాడు. నవమంలోంచి దశమంలోకి వెళ్ళినప్పుడు కొంత మీకు ప్రయోజనాన్ని కలిగిస్తాడు అన్న విషయాన్ని గమనించండి. నవమ స్థానంలో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి అయినా సరే భాగ్యంలో పెద్దగా ఇతను యోగించే అవకాశం కష్టంగా కనబడుతోంది. కానీ దశమంలో రాజయోగాన్ని ఎప్పుడైతే కుజరాహుల యొక్క కలయిక కలుస్తుందో అక్కడ వీరికి అనుకూలవంతమైనటువంటి కుజ గురుల యొక్క కలయిక ఎప్పుడు ఉంటుందో అక్కడ మీకు లాభాన్ని కలిగిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే ధైర్యంతోనే ఉంటారు. తప్పకుండా ధైర్యము, మనోధైర్యము. ఎందుకు? సత్కార్యాచరణకి పూనుకుంటారు కాబట్టి మీకు అన్ని శుభయోగాలు కలుగుతాయి. సత్కార్యాచరణ లేకపోతే మీకు నష్టాలు కలిగే అవకాశం. భగవత్ కార్యం, సత్సంగత్వం, మంచి వ్యక్తులతో పరిచయం, నిరంతరం భగవత్ సేవ, దాన సేవ, దైవ దర్శనం, క్షేత్ర దర్శనం, నదీ స్నానం, సముద్ర స్నానం లాంటి వాటి మీద ఎంత మీకు ఆసక్తి ఉంటుందో అంత మీకు పాపకర్మల వల్ల వచ్చేటువంటి పాపం అంతా కూడా నశించిపోతుంది. అటువంటి వారికి ఈ సంవత్సరం యోగం లేదు. నేనే తినాలి, నాకే రావాలి, నేనే దీన్ని అనుభవించాలి, నేనే వీడిని అనుభవించాలి అన్నటువంటి వ్యక్తులకి కష్టము, నష్టము, విపరీతమైన పాపకర్మ, రోగము కలుగుతుంది. ఊహించని భగంధరాది కుష్ఠ వ్యాధులు కలిగే అవకాశాలు ఉంటాయి. ధార్మికమైన చింతన, దైవ కార్యాచరణ ఉంటే రోగముల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులై, ఆయుష్మంతులై, ఆనందచిత్తులై, ఐశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశం, సంతాన యోగాన్ని పొందుకునే అవకాశం కూడా ఈ రాశి వారి సొంతంగా చెప్పవచ్చు. అలాగే మరి గురుడు రాజ్యస్థానంలోకి వచ్చినప్పుడు బాకీలు వసవడం, అంటే బాకీలను తీర్చేయడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, గృహలాభాన్ని పొందుకోవడం,
రాహు వల్ల అనుకూలత అంటే మాతృ సౌఖ్యాన్ని పొందుకోవడం, తల్లి ఆశీర్వచన బలం వల్ల అనుకూలత ఉంటుంది. అంటే వీరికి కొంత జూన్ వరకు కొంత అష్టమ స్థాన ప్రమాదం. జూన్ వరకు ఏమాత్రం బాలేదు వీరికి. పంచమంలో శని ఉన్నా, చతుర్థంలో రాహు ఉన్నా, గురుడు ఎప్పుడైతే అష్టమంలో ఉన్నాడో అప్పటి వరకు విపరీతమైనటువంటి నష్టము, కష్టము, అవమానం, చికాకు, కుచించుకుపోవడం, బాధలు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. లేనిపోని అవమానాలు ఎక్కువగా ఉంటాయి. జుగుప్సారణ పనులు చేసే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లు ఉద్యోగ మార్పు కోరుకోవడం, తొందరపాటుతల నిర్ణయాలు తీసుకోవడం, భూమిని అనవసరంగా అమ్మడం, కొనుగోలు చేయలేని పరిస్థితి. ఆవేశంతో ఏ పని కూడా చేయకండి. ఆలోచన విధానంతో మీరు ముందడుగు వేస్తే మంచిది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండాలి జూన్ వరకు. జూన్ తర్వాత కొంత ప్రయోజనాన్ని పొందుకుంటూ నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఉత్తమమైనటువంటి ఉద్యోగ ప్రక్రియ, విద్యా పరిపూర్ణత, ప్రతి ఎక్కడ నవంబర్ డిసెంబర్లో జరిగేటువంటి ఏ పరీక్ష అయినా సరే నెంబర్ 1 ర్యాంక్ పొందేది ఈ రాశి వాళ్ళే. ఇంకో రాశి వాళ్ళ దగ్గర కూడా రాలేరు. ఇందాక మనం అనుకున్న ఒక రాశి టాప్ ర్యాంక్ లేదు. నవంబర్ డిసెంబర్లో కనుక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉంటే ఈ రాశి వారికి టాప్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేది ఈ రాశి వారికి వస్తుంది. అటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూన్ నుంచి కొంతవరకు మీకు అక్టోబర్ వరకు కొద్దిగా ప్రయోజనాన్ని కలిగిస్తూ నవంబర్ డిసెంబర్లో రెట్టించినటువంటి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంది. రాజకీయ రంగంలో అభివృద్ధి ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభయోగం ఉంటుంది. ఏదైనా సరే నవంబర్ డిసెంబర్లో మీకు మంచి ప్రశాంతతని, ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు, బాకీలు వసూలు అవడం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, పిల్లల వల్ల గౌరవము, ఆనంద యోగము, భార్యాభర్తల మైత్రి, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, షేర్ మార్కెట్లో కలిసి రావడం, లాటరీల వల్ల ధనప్రాప్తి, వాహన యోగాన్ని పొందుకోవడం. అలాగే వ్యాపార పరంగా కూడా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఈవెంట్ మెన్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవలు బలంగా ఉండడం, ఆర్జించినటువంటి ధనప్రాప్తి వల్ల ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవడం. అలాగే విద్యార్థికి లాభాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకునే అవకాశం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పొందుకునే అవకాశం. జూన్ తర్వాత నుంచి కొంత ప్రయోజనాన్ని నవంబర్ డిసెంబర్లో అత్యుత్తమ శుభయోగాన్ని పొందుకుంటానని చెప్పాను నేను. ఆ విషయాన్ని గమనించుకోండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మళ్ళీ అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈ పళ్ళ వ్యాపారంలో కూడా సీతాఫలం, యాపిల్స్ లాంటివి, తర్వాత సపోటా లాంటి వ్యాపారంలోను, చెరుకు గడల వ్యాపారంలోను, అంటే చెరుకు పంట వ్యాపారం, మిర్చి, పత్తి వ్యాపారం, గోధుమలు, కందులు, నల్ల నువ్వుల వ్యాపారం కూడా మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు పూల పళ్ళ వ్యాపారం మంచి లాభాన్ని కలిగిస్తుంది. వరి పంగడాలు మంచివే, బట్ ధాన్య పంట వైపు మళ్ళండి, సేంద్రియ ఎరువులు వాడండి. ఈ రసాయనాలు ఎక్కువగా వాడే ప్రయత్నం చేయకండి, నష్టాన్ని కూడా తెచ్చుకోకండి. ఇంత చేసినా మనోధైర్యం బాగా ఉంటుంది. ఎస్, ఓడిపోయినా గెలవగలను, చేసిన తప్పుకు ప్రాయశ్చితం చేసుకోగలను, మనోధైర్యంతో ముందడుగు వేయగలను, అన్ని విషయాల్లో నేను మారగలను, ధైర్యంగా ముందడుగు వేసేటువంటి స్థితి ప్రజ్ఞత మీదో తప్పకుండా ఉంటుంది. భగవద్ కార్య అనుసరణ మీకు మంచి లాభాన్ని కలిగించే అవకాశాలు. ఈవెంట్ చేసే వరకు మంచి లాభాలు ఉంటాయి. రాజకీయ రంగం, సినిమా రంగంలోనూ, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం, ఇలా అనేక రకాల విషయాల్లో మీకు అనుకూలత ఉంటుంది. కాకపోతే రాహుకేతులు మీకు శుభకారకులు, శని పర్వాలేదు, గురుడు నష్టాన్ని, కష్టాన్ని ఇస్తూ సుఖాన్ని, సంతోషాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా తల్లిదండ్రులను పూజించే ప్రయత్నం చేయండి. భగవద్గీత పారాయణం అత్యుత్తమ శుభయోగం కలిగిస్తుంది. 1 నుంచి 18 అధ్యాయాలు ఈ సంవత్సరం మొత్తం ప్రశాంతంగా 1కి 3 సార్లు ఈ 18 అధ్యాయాలని చదవండి. మీకు అనుకూలవంతమైనటువంటి ఆనందయోగం, భగవత్ సంకల్పముతో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోగలిగే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. గోచార ఫలితాల్లో భాగంగా ధనుస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ధనుస్సు రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రాజపూజ్య అవమానాల సంగతి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 14 ఆదాయం, 11 ఖర్చుగా చెప్పబడుతోంది. అలాగే రాజపూజ్యం 5, అవమానం 6 పాళ్ళుగా చెప్పబడుతోంది.
వీరికి విశేషమైనటువంటి యోగం ఏంటి తెలుసా? ప్రస్తుతానికి ఈ రాశి వారికి ఈ గురు యొక్క బలం ప్రస్తుతానికి చాలా బాగుంది. ఎందుకంటే సప్తమ కేంద్ర స్థానంలో గురుడు చాలా శుభయోగాన్ని కలిగిస్తున్నాడు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మీకు జూన్ వరకు ధనము, ఉద్యోగము, విద్యాలాభము, ఆర్థిక విషయాల వెసులుబాటు, గొప్ప వ్యక్తులతో పరిచయము, రైతులకి పంట లాభం, మొదటి పంట బ్రహ్మాండంగా ఉండడం, ఇవన్నీ. రెండో పంట సామాన్యంగా చెప్పబడుతుంది. రైతులు పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, అలాగే రైతులు ఈ చెరుకు పంట, అలాగే మిర్చి, పత్తి, అలాగే బెల్లం కూడా తయారు చేసే బెల్లం కూడా లాభంగా ఉంటుంది. అలాగే పూల వ్యాపారం, చామంతి పూలు, అలాగే గులాబీ, పొద్దుతిరుగుడు పువ్వులు, అంటే పామాయిల్ అనేటువంటిది వ్యాపారం కోసం పొద్దుతిరుగుడు పువ్వులు, ఆ వ్యాపారం లాభాన్ని ఉంటుంది. అలాగే పెసరపప్పు అంటే పెసర్లు పండించడం, అలాగే ఉలవలు, అలాగే మినుములు, ఈ పంట వీరికి లాభాన్ని కలిగిస్తుంది. అలాగే రైతన్నలకి మంచి శుభయోగాన్ని. ఇంకా మత్స్యకారులకు కూడా తప్పకుండా మీకు అనుకుంటే జూన్ వరకు అయితే చాలా టాప్లో ఉంది. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువులకి జూన్ తర్వాత టాప్లో ఉంది. జూన్ తర్వాత నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది మీకు నానాయాతన ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. అష్టమ గురుడు వీరిని చాలా ముప్పు తిప్పలు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. 3 చెరువులు 6 చెరువులు నీళ్ళు తాగిస్తాడు. ఏదంటే నెల చెప్తారు, పలానా ఆయన చాలా గొప్పగా చెప్పాడు, ఆ భక్తి టీవీలో, ఈ భక్తి టీవీలో, భక్తి ఛానల్లో, ఇంకో ఛానల్లో చాలా బాగా చెప్పారు, మరి మీరేంటి ఇలా చెప్తారు, భయపెడుతున్నారు మీరు. నేనేం భయపెట్టాను? ధనుసు రాశి వారికి సప్తమ గురుడు యోగకారకుడు, అర్ధాష్టమ శనిలో ఉన్నాడు శని. శని ఏం చేయలేకపోయినా తృతీయస్థ రాహు మంచివాడే, తర్వాత అక్కడ కేతు కొద్దిగా చెడ్డవాడైపోయాడు. ఇక్కడ 2 గ్రహాలు అనుకూలంగా ఉంటే 2 గ్రహాలు చెడ్డగా ఉన్నాయి. ఆ తర్వాత గురు భగవానుడు అష్టమంలోకి వెళ్తున్నాడు. ఇక్కడ అర్ధాష్టమ శని ములుతో కూర్చుతున్నాడు, ఇక్కడ అష్టమ గురుడు ములుతో కూర్చోబోతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన ప్రక్రియ చెప్పబడుతోంది. జూన్ వరకు బాగుందిగా. పంట లాభం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్య లాభం, వస్తు లాభం, వాహన యోగం, ఇల్లు లాభం, పొలము లాభం, స్థలము కొనుగోలు చేసే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార లాభము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి. మరి జూన్ నుంచి నష్టము, కష్టము, అవమానం, చికాకు, భార్యాభర్తల మధ్య ఇబ్బంది, అనవసర అక్రమ సంబంధాలు, లేనిపోయిన వ్యక్తులతో పరిచయాలు, అయిన వారిని కాదనుకోవడం, కాదన్న వారిని కాని వారిని అయిన వాళ్ళు అనుకోవడం, కుటుంబ రహస్యాలను బయటకు చెప్పడం, లేనిపోయిన విషయాలు అతిగా మాట్లాడడం, లేనిపోని బాధ్యత నెత్తికెత్తుకోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకోవడం, పట్టుబడడం, ఇవన్నీ కూడా మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయిగా. మరి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలిగా. కార్తీక్ పనిగాడు, 1 గంటకి ఫోన్ చేయను, నాకు తప్పకుండా ఫోన్ చేయను. అలాగే మరి స్వయం కృషితో మీరు 10కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ధనుసు రాశి వారికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే కుజుడి యొక్క ప్రభావం చాలా బలంగా ఉంది. ధనుసు రాశి వారికి వ్యయాధిపతి ఉన్నప్పటికీ కూడా సింహంలో ఉండడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఎందుకు? దశమ రాజ్యస్థానం అది, భాగ్యస్థానం అది. ఈ భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వల్ల చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు వీరికి. ఎందుకంటే పంచమాధిపతి కదా, సహజంగా పంచమాధిపతి రాశి వారికి ఆ పంచమాధిపతి భాగ్యంలో ఉండడం అనేది విపరీతమైనటువంటి మనోధైర్యాన్ని కలిగిస్తుంది. పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలని తెలవడం, అనుకున్న పనులు పూర్తి చేసుకోవడం, సమయపాలన బాగుండడం. అంటే అందుకే అంటాను, ఈసారంతా కూడా గందరగోళమైన ఫలితాలే కనబడుతున్నాయి. ఇంక ఈ సంవత్సరం పర్లేదు, నెక్స్ట్ ఇయర్లో ఇంకా గందరగోళం పడతాయి, జాగ్రత్త మీరు. ప్లవనామ సంవత్సరంలో ఇంకా ఒక రకమైనటువంటి ఇబ్బందులే కనబడుతున్నాయి మాకు. ఎక్కడ ఏదో తెలియదు, ఏ మాసంలో ఏ గ్రహాలు మారుతున్నాయో తెలియదు. పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటములు, అనేక రకాల వ్యక్తులు ఇంకా పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చేస్తారు మీకు జ్యోతిష పండితులు. అదిగదిగో 2వ ఇంట 6 గ్రహాలు, అదిగదిగో 11వ ఇంట 7 గ్రహాలు, ఇదంతా కూడా మీకు ప్రళయం, ఈ యొక్క 2016, 2026 నాశనం అని చెప్పేటువంటి డైలాగులతో మీ ముందుకు వచ్చేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈ పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి వల్ల అది తాత్కాలికమైనటువంటి 3 రోజుల ప్రమాదం అది. అంతప్ప దాని గురించి సంవత్సర ఫలితాలని మనం లెక్క పెట్టుకునేటువంటి అవకాశం లేదు. ఆ సమయంలో ఆ నెలలో ఆ 4 రోజులు మనకి ఇబ్బందో ప్లస్సో మైనసో జరిగే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోవాలి. అతి ప్రమాదం ఉందనుకో, ఇప్పుడే చెప్తాం మేము, అతి ప్రమాదం అతి లాభం ఇప్పుడే చెప్తాము. కాబట్టి తాత్కాలికమైన లాభాలు, తాత్కాలికమైనటువంటి ప్రమాదాలు, కాబట్టి దాని గురించి ఆ సమయంలో చెప్పితే మీకు ఈజీగా ఉంటుందని అప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాం. దాని గురించి పూర్తిగా దేశం నాశనం అవుతోంది, మన యొక్క మిలిటరీ వ్యవస్థ నాశనం అయిపోతుంది, భారతదేశం యుఎస్ ముందర మోకరిల్లుతుంది, ఇంకో దగ్గర దాకరిల్లుతుంది, ఇంకో దగ్గర పడుకుంటుంది. ఇవన్నీ కూడా మనకు అనవసరమా? జగల్లగ్నము, వర్షలగ్న ప్రకారంగా యుద్ధం వస్తుందా రాదా, మనకి ఆర్థిక పరిస్థితి ఏమిటి, నాయకుల పరిస్థితి ఏమిటి తెలుసుకునే ప్రయత్నం ఉంటుంది.
అంతే తప్ప ఏదో తాత గుండుకి అవ్వ మోకాలకి ముడిపెడితేట మీరు ఆ సమయంలో జరిగే చిన్న చిన్న ఇబ్బందులు. ఇంకా గ్రహణం వస్తే ఈ గ్రహణం వల్ల మనకి ఈ ప్రమాదం వచ్చేసింది లేదు. ఏ గ్రహణం వల్ల ఇన్నేళ్ళు రాలేదు, ఏళ్ళు రాదు. ఆ రాశుల మీద ఉన్నటువంటి ప్రభావం వల్ల ఆ రాశుల వారు జాగ్రత్తగా ఉంటే చాలు. సరే, ప్రస్తుతాంశం ఈ రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ధనుసు రాశి వారికి మంచి వాక్చాతుర్యం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది. అంటే విపరీతమైన రాజయోగం కూడా ఉంది. విపరీత లాభము, రాజయోగము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో కలిసి రావడం, అనుకూలమైన ధనప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోనూ లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో లాభాలు ఉన్నాయి. దర్శక నిర్మాతలకి, నటులకి, కళాకారుల క్రీడకు లాభాలు ఉన్నాయి. బుల్లితెర నటులకు అవకాశాలు బోలెడు వస్తున్నాయి. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్న రాహు యోగకారకుడేగా. అలాగే కుజుడు కూడా యోగకారకుడు అవుతున్నాడుగా. అలాగే గురుడు కొంతవరకు ప్రయోజనాన్ని కలిగిస్తున్నాడుగా. ప్రస్తుతానికి భాగ్యంలో ఉన్నాడు, సప్తమంలో ఉన్నాడు, తర్వాత అష్టమంలోకి వస్తాడు, ఆ తదుపరి భాగ్యంలోకి వెళ్తాడుగా. భాగ్యస్థ గురుడు మీకు శుభయోగాన్ని కలిగిస్తాడుగా. గౌరవం, ఆనందాన్ని, ఆత్మాభిమానాన్ని, రైతులకి పంట లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుందిగా. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనప్రాప్తి ఉంది. జూన్ వరకు నిస్సందేహంగా హాయిగా పెట్టుబడి పెట్టుకోండి. తర్వాత 5 మాసాలు ఆపండి, ఆ తర్వాత మళ్ళీ పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకుంటారు. దీర్ఘకాలికమైన పెట్టుబడి మీకు లాభాన్ని కలిగిస్తుంది. అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. మిశ్రమ ఫలితాలు ఏం లేవు. వీరికి మంచి 70% పాజిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. వ్యవహార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, పోటీ పరీక్షలో విజయం సాధించే అవకాశం, IELTS, GRE, TOEFL పరీక్షల్లో విజయం ఖాయం. శ్రీ పరాభవనామ సంవత్సర గోచార ఫలితాలు మకర రాశి వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి? అదృష్టయోగం ఉందా, దురదృష్టయోగం ఉందా? మకర రాశి వారికి తృతీయంలో శని మంచివాడని చెప్తున్నారు, కానీ మకర రాశి వారికి పంచమ స్థానం నుంచి షష్టమంలోకి గురుడు వెళ్ళబోతున్నాడు. దానివల్ల ప్రయోజనం ఏంటి? తర్వాత సప్తమంలోకి వెళ్తాడేమిటి? మరి ఇవన్నీ ఏతావాత చూసినప్పుడు మకర రాశి వారికి ఏమైనా వివాహ, సంతాన, ఉద్యోగ, వ్యాపార లాభాలు ఉన్నాయా అనేటువంటి అనేక ప్రశ్నల సమాధానంగా నేను చెప్పబోయే ఫలితాలు. ముందుగా ఆదాయ వ్యయాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి 2 ఆదాయం, 8 ఖర్చు. రాజపూజ్యం 1, అవమానాలు 6. ఇదే ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్. అవమాన పాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. జాతకం తలక్రిందులవుతుంది. గొప్పగా కీర్తించినటువంటి ప్రతి ఒక్కడు మనల్ని కిందికి లాగే ప్రయత్నం చేస్తారు. మన అనుకున్నటువంటి ప్రతి వ్యక్తి మనల్ని నొక్కిపెట్టడానికి ఎప్పుడో చేసినటువంటి తప్పుల్ని తెరపైకి తీసుకొచ్చి మనల్ని ఇరుకున పడేసే ప్రయత్నం చేస్తారు. దానికి మనకు భగవత్ కృపా కటాక్షాలు ఎక్కువగా ఉంటేనే మనం అవమానాన్ని తట్టుకొని ఒక్క వ్యక్తి ఇచ్చినటువంటి గౌరవం అయినా సరే ఉన్నతమైన వ్యక్తితో గౌరవం స్వీకరిస్తే మంచిది. ఇప్పుడు ఎక్కడో పోలీస్ కేసు పెట్టి, భాగ్యనగరంలో నమ్మే పోలీస్ కేసు పెట్టి, పక్క ఊళ్ళో పోలీస్ కేసు పెట్టి, ఆంధ్రలో ఒక పోలీస్ కేసు పెట్టి, తర్వాత నన్ను ప్రధానమంత్రి గారు గౌరవించారనుకుందాం, ఒక అవార్డు ఇచ్చి, ఏదో దేవుడి దేవల్ల నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది అనుకుందాం. నా పరిస్థితి ఏమిటప్పుడు? ఎంతమంది అవమానం పొందినా ఒక వ్యక్తి దగ్గర పెట్టేటువంటి గౌరవం అనేది అత్యున్నతమైన గౌరవంగా ఉంటుంది. అలాంటి ప్రయోజనాన్ని పొందాలంటే భగవత్ కృపా కటాక్షాలు మాత్రమే పొందుకోవాలి. దానము, ధర్మము, తపస్సు, యజ్ఞము, యాగము, నిరంతరం భగవత్ సేవ. భగవత్ సేవ అంటే ఏమిటి? దేవాలయాన్ని శుభ్రం చేయండి, పోయి దేవుడిపై దండం పెట్టుకొని పొలవమంటూ యాగం చేయక్కర్లా, హోమాలు చేయక్కర్లా. దేవాలయాన్ని శుభ్రం చేయండి. దేవుడి గది, గర్భగుడి బయట ఉన్నటువంటి ప్రతి దాన్ని మంచి గుడ్డలు తీసుకొని, మీ ఇంట్లోంచి గుడ్డలు తీసుకెళ్ళి ఆ గుడ్డలతో పాటు శుభ్రంగా కడిగి తుడిచిపెట్టండి. వద్దంటారు ఏమన్నా? దేవాలయంలో ఎవరు వద్దనండి. శుభ్రం చేస్తామంటే శుభ్రం చేయొచ్చు. నెల కడగండి, అక్కడ బాత్రూమ్లు కడగండి, శుభ్రం చేయండి, నీళ్లు పట్టండి, అక్కడ సెలవు పందిలు వేయండి, సెలవు పందిలు వేసి నీళ్ళందరికీ 10 మందికి నీళ్ళ దానం చేయండి. తద్వారా మంచి అనుకూలత ఉంటుంది. మాట సాయం చేయండి, అన్నదానం చేయండి. మాట సాయం చేయలేరా? అవతల వాళ్ళు బాగుండడానికి ధ్యానం చేయలేమా? అది చేస్తే భగవత్ కృపా కటాక్షాలు పొందుకొని అవమానం చేసేవాడిని మన కాళ్ళ కింద తెచ్చుకోవచ్చు మనం. అటువంటిది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినా పొరపాటుని మనం తప్పకుండా మంచిగా మలుచుకొని, మంచి మాటలతో జరిగిన పొరపాటుని పశ్చాత్తాపంతో దాన్ని రూపుమాపుకొని గౌరవమైన స్థానంలో పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ గౌరవాన్ని పొందుకోవాలి. మరి ఈ మకర రాశి వారికి ఆదాయ వ్యయాల కన్నా
గౌరవం కన్నా కూడా వీరికి కొంత గురుడు యొక్క ప్రభావము చేత, ప్రస్తుతం మకర రాశి గురుడు 6వ ఇంట ఉన్నాడు, తర్వాత గురు సంచారం 7వ ఇంటికి వెళ్తాడు. అక్కడ వీరికి వివాహాది నిశ్చయతాంబులాదులు, ధనకనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కొత్త వ్యాపార భాగస్వామితో వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, సినిమా రంగంలో ఉన్నవారికి లాభాలు పొందుకోవడం, దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకి, సంగీత నృత్య కళాకారులకి, దర్శకులకి మంచి లాభాలు. కళాకారుల, క్రీడాకారులకి అవార్డు రివార్డు అందుకునే అవకాశం కూడా ఉంది. ఎప్పుడు సప్తమ గురుడి ప్రవేశము చేత లాభం ఉంది. కానీ వీరికి మైనస్ ఏంటంటే మకర రాశి వారికి అష్టమ కుజుడు చాలా ఇబ్బంది పెడతాడు. శారీరక శ్రమ, కృంగుబాటు, మానసిక వేదన, స్థాన మార్పు, ఉద్యోగ మార్పు, పై అధికారుల ఒత్తిడి ఇవన్నీ కలిగిస్తాడు. ఎందుకు? కేతువుతో కలిసి ఉన్నాడు కుజుడు. అక్కడ ఇద్దరు కలిసి ఎక్కడే ఒకే రకమైనటువంటి ఇబ్బందులు పెడుతుంటారు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కడు గౌరవిస్తే 10 మంది అవమానం చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఉంటారు. కానీ ఇక్కడ మీకు యోగకారకుడు ఏంటంటే శని మీకు యోగకారకుడు అవుతున్నాడు. ద్వితీయంలో కుజుడు మీకు కొంత శుభాన్ని కలిగితే కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు, సహకారం మీకు బాగా ఉంటుంది. మరి పోయి ఆస్తి పంపకాలు ఇస్తారా? నో, నెవర్. ఆస్తి పంపకాలు చిల్లిగవ్వ కూడా రాదు మీకు. ఆస్తి పంపకాలు జరగనివ్వరు. కోర్టు వివాదాలు సద్దుమణిగే అవకాశం కష్టం. ఇంకా అష్టమంలో కుజకేతువులు కదా, అవి తొందరగా మీకు సద్దుమణిగే అవకాశం లేదు. ఏమైనా ఏతావాతైన ప్రయోజనం ఉంటే నవంబర్, డిసెంబర్ మాసంలో కోర్టు కేసులు బయటపడతాయి, అనుకూలంగా మారుతుంది. వైవాహిక జీవనంలో కూడా కొంచెం చిన్న సమస్యలు వచ్చే అవకాశం. అయినా సరే పెద్దల యొక్క అనుకూలమైనటువంటి ప్రభావం వల్ల, ఆశీస్సుల వల్ల వైవాహిక ఆనందం, శుభకరమైన సంతాన యోగం, విద్యా పరిపూర్ణత, శని వల్ల విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. వస్తువాహన సౌలభ్యం ఉంటుంది, కానీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన ఖర్చు. రూపాయి ఖర్చు పెట్టే దగ్గర 100 రూపాయలు ఖర్చు అవుతుంది. 99 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెడతారు. అంటే 1,00,000 ఖర్చు పెట్టే దగ్గర 10 లక్షలు ఖర్చు పెడతారు. జాగ్రత్త. అనవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం, లేనిపోని నష్టాలు పొందుకోవడం, విద్యా సంబంధ విషయాల్లో కూడా ఇతరుల మీద ఆధారపడితే నష్టం. కానీ మీకై మీరు స్వయంగా చదువులు కనుక మీరు ముందడుగు వేస్తే తప్పకుండా బెటర్ ర్యాంక్ పొందుకునే అవకాశం. జాగ్రత్తగా మనము అంటే మన బాధ్యతల్ని బ్యాలెన్స్గా మెయింటైన్ చేయగలిగితే తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. రైతులకు కూడా పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినుములు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. మరి ఏ పంట వీరికి లాభం ఉంటుంది అంటే నల్ల నువ్వుల పంట, కందులు, శనగలు, అలాగే మనకి పత్తి, తర్వాత మనకి క్యారెట్, బీట్రూటు, తర్వాత మనకి ముల్లంగి, ఆకుకూరలు, ఇవి పండించే వారికి లాభంగా ఉంటుంది. అలాగే మత్స్యకారులకి రొయ్యలు, చేపల చాల వరకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటున్నాయి. అంటే ఇక్కడ మీకు శని వల్ల ఆత్మస్థైర్యము, ఆనందయోగము, సోదర మైత్రి, కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉంటున్నాయి. మధ్యవర్తిత్వం బయటపడే అవకాశం ఉంటుంది. కానీ అనవసరంగా మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం వస్తుంది. అలాంటి వ్యక్తులకి ఎట్టి పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందించకండి, మీరు నష్టాలు పొందుకునే అవకాశం. అలాగే ఇతరులకి అనవసర సలహాలు ఇవ్వకండి, ఇతరుల అనవసర సలహాలు స్వీకరించకండి. మీ ధర్మాన్ని మీరు పాటించండి. మీ మనోధైర్యం మీకు ముందడుగు వేసేటువంటి అవకాశాలు ఉంటాయి. చక్కటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారం లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి ఉంటుంది. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ కూడా కొంత ప్రయోజనం ఉంటుంది. కొంత ఇబ్బందికర వాతావరణం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యాపారం చేసుకోండి. అలాగే ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ స్వదేశంలో ఉన్నాయి, విదేశాల్లో ఈవెంట్స్ మంచిది కాదు. విద్యార్థులు మీ పరీక్ష మీరు రాయండి. సమయపాలన వల్ల బెటర్ ర్యాంక్ పొందుకునే అవకాశం. విదేశాల్లో విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం లేదు. బట్ ఇక్కడి నుంచి విదేశాలు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. విదేశాలు ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఏదేమైనా వీరికి కూడా మిశ్రమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయి. ఆశ లేదు, అలా చెప్పేసి నిరాశకు గురవాల్సిన అవసరం కూడా లేదనే విషయాన్ని గమనించండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాంటిల వల్ల కాస్త ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరు ఆచితూచి వ్యవహరిస్తే లాభాలు పొందుకునేటువంటి అవకాశం కూడా బలం కనబడుతుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి మాత్రం సరైన సమాచారం రాకపోవచ్చు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మత్స్యకారులుగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిదన్న విషయాన్ని గమనించుకోవడం. అలాగే
విదేశాల నుంచి, ముఖ్యంగా విదేశాల నుంచి వ్యాపారం చేయాల్సిన వారికి, విదేశాల టు వ్యాపారం చేయవారికి కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి, నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిదన్న విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా ఈ సంవత్సరం మీకు సానుకూలవంతమైన శుభ ఫలితాలే కనబడుతున్నాయి. మిశ్రమ ఫలితాలున్న ఒక పిసరు లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించుకోవచ్చును. అలాగే చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినోత్పదాలు కానీ లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకి మంచి లాభాలు, పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, సినిమా ఇండస్ట్రీలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అభివృద్ధి, అలాగే కళాకారుల క్రీడల అభివృద్ధి పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్య, ఆనంద, శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. కుంభరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఫలితాలు ఏమిటి, గోచారంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు తెలుసుకుందాం. ఆదాయం 2, వ్యయం 8గా చెప్పబడుతోంది. రాజపూజ్యం 4, అవమానం 2గా ఉంటుంది. ఇక్కడ ఈ సంవత్సరంలో అత్యుత్తమ రాశి ఒకటి చెప్పుకున్నాం మనం. సెకండ్ ఆప్షన్లో ఉన్నటువంటి రాశి ఈ రాశి. మరి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉన్నటువంటి స్థితి అయినప్పటికీ కూడా ఈ రాశి వారికి గురుబలం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. కేవలం అష్టమంలోకి వెళ్తే, అతిచారంలో అష్టమానికి వెళ్ళినప్పుడు మాత్రమే తప్ప మిగతా విషయాలు వీరికి లాభం. అదేంటి స్వామి, ఏళ్ళనాటి శని ఉంది కదా, శని వీరిని ఏం చేయడండి. భాగ్యస్థ శని వీరిని చూడడం వల్ల అనుకూలవంతమైనటువంటి ధనప్రాప్తిని, కుటుంబ సౌఖ్యాన్ని కలిగిస్తాడు. ఈ శని యొక్క నక్షత్ర మార్పు వీరికి అత్యుత్తమ ఆనంద యోగాన్ని కలిగించబోతోంది. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో మెళుకువలు ఉంటాయి. వాక్చాతుర్యం బాగా ఉంటుంది. సోదరులతో అనుబంధం బాగా ఉంటుంది. మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, వాహన యోగము, భూలాభము, గృహలాభము, సంతాన యోగము, ఉత్తమమైనటువంటి సంతాన ప్రాప్తి పొందుకోవడం, వివాహ యోగాన్ని పొందుకోబోతున్నారు. చాలా చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునేటువంటి స్థితి వీరికి బ్రహ్మాండం కనబడుతోంది. శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం కూడా రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ధైర్యము, సాహసము, గొప్ప వ్యక్తిత్వము, అలాగే రాజకీయ నాయకుల లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, దర్శకులకి, నిర్మాతలకి, నటినటులకి, సంగీత నృత్య దర్శకులకి, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిక్ కలిసి వచ్చే అవకాశాలు. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. షష్టమంలో కూడా గురుడు వీరికి ఏం ప్రమాదాన్ని కలిగించాడు. తప్పకుండా పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడు వీరికి యోగాన్ని ఇస్తాడు. కుంభం, మీనం, మేషం, వృషభం, మీనం, పంచమంలో గురుడు, షష్టమంలోకి వెళ్తాడు, ఏం పర్వాలేదు. సప్తమంలో తర్వాత వెళ్తాడు, అక్కడ కూడా మంచి శుభయోగాన్ని కలిగిస్తాడు. ఎక్కడ కూడా ఇబ్బంది కలిగి. అందుకే అంటున్నా నేను, సప్తమ స్థానంలో గురుడు కూడా వీరికి యోగమే. కుజుడు కూడా యోగకారకుడే. కుటుంబ సఖ్యతని, ఆనందాన్ని కలిగిస్తాడు, రోగనాశాన్ని కలిగిస్తాడు, విద్యా లాభాన్ని ఇస్తాడు, ఉద్యోగ లాభాన్ని ఇస్తాడు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కూడా విజయం ఖాయం. విదేశాలకు వెళ్ళి మళ్ళీ స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశం వెళ్ళగలిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే అటు నుంచి రావచ్చు, మళ్ళీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విద్యా పరిపూర్ణత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ పరీక్షలు మంచి లాభాలు. ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు విజయం ఖాయం. ధనలాభం, ఐశ్వర్యం, ఆనందం, వాహన యోగం, డ్రైవర్లకి కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విదేశాల్లో కూడా ఈవెంట్స్ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారికి ఏంటంటే కాస్త మకరంలోకి రాహు వచ్చినప్పుడల్లా, రాహు వస్తాడు కదా, అక్కడ వీరికి కొంత దొంగల వల్ల భయం, వస్తువులు చేజారిపోవడం, ఆర్థిక విషయాల నష్టాన్ని పొందుకోవడం, లేనిపోని వ్యవహారాల్లోకి కంగారు పడడం, కొంత ఒక్కోసారి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, షేర్ మార్కెట్లో ఎక్కువ పెట్టుబడి నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. గురుడు ఉన్న జూన్ వరకు మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు. షష్టమంలోకి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండే, దొంగల వల్ల భయం ఉంటుంది, రాహు వల్ల కూడా భయం ఉంటుంది. అలాగే మరి తర్వాత డిసెంబర్ నుంచి మళ్ళీ గురుడి యొక్క సప్తమ స్థాన ప్రవేశం మీకు లాభాన్ని, ఆనందాన్ని, వివాహాన్ని కలిగిస్తుంది. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కలిగిస్తుంది. వ్యాపార పరంగా ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ మంచి లాభాలు కలిగిస్తాడు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం కూడా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం మీకు నష్టము, కష్టము, శత్రువుల బాధ, వస్తువులు పోగొట్టుకోవడం, అగ్ని భయము, వంటింట్లో అగ్ని ప్రమాదము, కొన్ని సూచనలు జాగ్రత్తగా ఉన్నాయి. అందుకే జన్మజాతకాన్ని కూడా మీరు సరిపోల్చుకోండి.
తప్పకుండా ఈ రాశి వారికి మాత్రం ఈ సంవత్సరంలో పండగ వాతావరణంగా చెప్పండి. నేనైతే పండగ వాతావరణం చెప్తాను నేను. ఏమో స్వామి చాలామంది కుంభరాశికి బాలేదన్నారు, మీరు ఒక్కళ్ళే బాగుందంటున్నారు. అది కన్యారాశి వారికి చాలామంది బాలేదంటారు, మీరు బాగుందంటారు. కన్యారాశి వారికి ఏకాదశిలో గురుడు వచ్చినప్పుడు మీరు బాగోలేదంటారు, కొంతమంది బాగుందన్నారు. కుంభరాశి వారికి ఏమో బాలేదంటారు, మీరు బాగుందన్నారు. చూద్దాం, ఒక 6 మాసాలు వెయిట్ చేద్దాం. నేను చెప్పే ఫలితాలు ఎలా ఉన్నాయి ఒక 6 మాసాలు తెలిసిపోద్దిగా మీకు. ఇప్పుడు తినబోతు రుచి అడగడం ఎందుకు, తప్పకుండా తెలుస్తుందిగా. తప్పనిసరిగా మీరు ఇల్లు కొంటారు, పొలము కొంటారు, అనుకూలమైన సంతానం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, వ్యాపార లాభం ఉంటుంది, విదేశీయానం ఉంటుంది, బంధు లాభం ఉంటుంది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనప్రాప్తి ఉంటుంది. అలాగే వాహన యోగం ఉంటుంది, డ్రైవర్లకి పైన కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, ప్రతి పనిలో అనుకూలత ఉంటుంది. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. పత్తి వ్యాపారం, పత్తి పంట మీకు బాగా కలిసి వస్తుంది. పొద్దుతిరుగుడుపు బాగా పనికి వస్తుంది. అలాగే పామాయిల్ సంబంధించినటువంటి వ్యాపారం, ఆకుకూరల వ్యాపారం మీకు బాగా పనిచేస్తుంది. పూల వ్యాపారంలో సంపెంగి పువ్వులు, అలాగే సన్నజాజి పువ్వులు, మరియు మనకి పొడుగు ఉండే పూలు ఉంటాయి కొన్ని, పొడుగు పూలు అంటారు వాటిని, తారమండాల పూలు. అటువంటి పూల వ్యాపారం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. సువర్ణ వజ్రాపరణ బాగుంటుంది. కూరగాయలలో దోసకాయలు, టొమాటో, క్యాబేజీ బ్రహ్మాండ పంట ఉంటుంది. బంగాళదుంపలు బాగా పండించవచ్చు మీరు. నల్ల నువ్వులు, కందులు, అలాగే అలసందలు, బొబ్బర్లు బాగా పండించే అవకాశం ఉంది. ఉలవలు బాగా పండించే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు అనుకున్నటువంటి పంట లాభం. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశాలు. దృష్టి దోషాలు కూడా ఎక్కువగా ఉంటాయి. రాహు కదా, దృష్టి దోషాలు కూడా ఎక్కువ పెడతాడు, ఎఫెక్ట్ పెడతాడు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అతి సర్వత్రా వర్జిత విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన ఆనందయోగం ఉంటుంది. తప్పకుండా ఈ రాశి వారికి ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్యాది ఆనంద శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయ వ్యయాలు, గోచార ఫలితాలు, రాజపూజ అవమానాలు ఎలా ఉన్నాయి గురుగారు? సొంత ఇల్లు కొనాలనుకుంటున్నా, సినిమా ఎట్టిపతి తీయాలనుకుంటున్నా, నేను సినిమా తీసి గెలవాలనుకుంటున్నా, నేను హీరోగా వెళ్ళాలనుకుంటున్నా, కొత్త వ్యాపారం చేయాలనుకుంటున్నా, విదేశాల్లో నేను నా పొజిషన్ టాప్లో ఉంచాలనుకుంటున్నా, ఏమైనా అటువంటి అవకాశాలు ఉన్నాయా గురుగారు? ఒక్కసారి జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోండి. జన్మజాతకంలోనే దశాంతర దశల ఫలితాలు బాగా తెలుస్తాయి మీకు. ఎందుకంటే చాలామంది మనల్ని భయపెడుతున్నారు. మీనరాశిలో శని సంచారం, ఏలినాడు శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మీనరాశి వారు ఇల్లు కొన్నారు, మీనరాశి వాళ్ళు ఉద్యోగం సంపాదించుకున్నారు, మీనరాశి వారు అప్పులు తీర్చుకున్నారు, మీనరాశి వారికి సంతానమైంది. మరి 2 ఏళ్లగా వారికి ఏలినాడు శని ఉంది కదా ఎఫెక్టు. మరి ఇవన్నీ ఎలా అయినట్టు ఏంటి చెప్పమా కదా? కాబట్టి నేను వెటకారంగా మాట్లాడట్లా, ఉన్న విషయాన్ని చెప్తున్నాను. మీనరాశి వారికి 2 గృహాలు కొన్నారు, 2 సంతానమైంది, మాతాపితల సౌఖ్యం ఉంది, రోగనాశనం కలిగింది, విదేశాలకు కూడా వెళ్ళి ఉన్నారు వాళ్ళు, ఆకస్మిక ధనప్రాప్తి, రుణ విమోచన జరిగింది. నా ముందరే ఉన్నారు చాలామంది. మరి వాళ్ళకి ఎలా జరిగింది? జన్మజాతకంలో భాగ్యస్థ గురుడో, లేదా భాగ్యస్థ శుక్రుడో, భాగ్యస్థ కుజుడో, వాళ్ళ లగ్నాన్ని బట్టి గ్రహాలు మారాయి, తప్పుగా అనుకూలంగా ఉంటుంది. బట్ ఏలినాడిసినప్పుడు ఏం చేయదు కదా. బట్ ఏలినాడిసని కొంత ప్రభావాన్ని చూపించిన రూపాయి వచ్చి కూడా 70 పైసలు వస్తుంది. కానీ ఆదాయాన్ని ఇచ్చాడుగా, ఇతర గ్రహాల ప్రభావం ఉంటుందిగా. అలాగే మనం చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ అవమానాలు ఎలా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. అద్భుతం. ఈ యొక్క రాశుల వారికి కూడా వీరికి అద్భుతమే. మరి ఏంటి ప్రభావం ఉంటుంది అంటే, శని జన్మంలో శని ఆత్మస్థైర్యాన్ని కోల్పోతాడు ఈసారి. అదే ఇందాక బాగా చెప్పారు కదండి, ఒకేసారి మురుగ చెట్టు ఎక్కించి వాళ్ళకి గబక్కన పడేస్తారు అంటే, జన్మస్థ గురుడు వీరికి బాగున్నాడు. జూన్ తర్వాత నుంచే వీరికి యోగం ఉంటుంది. ఎందుకు? పంచమ కర్కాటకంలోకి ఉచ్చస్థితిలోకి వెళ్ళినప్పుడు, భాగ్యస్థానాన్ని చూస్తున్నప్పుడు శని చాలా ప్రసన్నుడైపోతాడు. గురుడు యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటుంది. అక్కడ మీకు జూన్ టు అక్టోబర్ వరకు అద్భుతమైనటువంటి రాజయోగము, మహారాణి యోగం. ధనము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, రుణ విమోచనం, రోగనాశనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల ధనప్రాప్తి పొందుకోవడం. రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి
అద్భుతమైనటువంటి యోగం. నృత్య సంగీత దర్శకుడు లాభాలు పొందుకునే అవకాశాలు, విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, స్వదేశంలో ఈవెంట్స్ పరిపూర్ణటువంటి శుభయోగాన్ని పొందుకుంటారు. అలాగే మరి వీరికి మైనస్ ఏంటి అంటే కేతు భగవానుడు అలాగే కుజుడు, ఈ 2 గ్రహాలు వీరికి ఔషధాన్ని తీసుకునే అంటే రోగాన్ని తెప్పిస్తారు. ఏమిటేమిటి రోగాలు? అదే కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. హృద్రోగము, గుప్తమైన శరీర భాగాల్లో నష్టము, తల్లిదండ్రులకి అనారోగ్య సూచన కలిగించే అవకాశం కూడా ఉంటుంది. అదేమిటండి ఇప్పుడు దాకా టక్క బలంగా చెప్పారు, మరి టక్కున పడేస్తారు. మరి కుజశకేతుల యొక్క ప్రభావం ఉంటుందిగా. షష్టమ కుజుడు షష్టమ కేతు ప్రభావాన్ని కలిగిస్తారు కదా, నష్టాన్ని కలిగిస్తారు కదా, అయిన వారికి ఇబ్బంది కలిగించడం లాంటివి కూడా ఉంటాయి. సో అవి ఎప్పుడు ఉన్నాయి? రేపు వచ్చేటువంటి మే జూన్లో, తర్వాత సెప్టెంబర్ అక్టోబర్లో అటువంటి ప్రమాదం కూడా కలుగుతుంది. మరి జూన్ తర్వాత నుంచి మీకు పంచమంలో గురుడు అన్నారు కదండి మేనాశి వారికి. అవును, పంచమల గురుడు బుద్ధి వివేకం బాగుంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది, గొప్ప వ్యక్తితో పరిచయం ఉంటుంది, కొత్త వ్యాపార ప్రారంభం ఉంటుంది, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. ఇవన్నీ బాగున్నాయి. తల్లికి అనారోగ్యం, తండ్రికి అనారోగ్యం, వస్తువుల లాభము, అధిక ఖర్చు, లేనిపోని వ్యవహారాలు చేయడం, తొందరపాటుతనము, సంతకాలు పెట్టడం. ఎవరికి? ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం ఉన్నాయి కదా, అక్కడ నా ఫ్రెండే అండి, నా బావమరిదండి, సంతకాలు పెట్టడం నష్టాన్ని పొందుకునే అవకాశం. కాబట్టి పూచికత్తుగా సంతకాలు చేయకండి, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కానీ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంది, గృహలాభం ఉంది, ధనలాభం ఉంది, రుణ విమోచన ఉంటుంది. అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. విద్యా పరిపూర్ణత తప్పకుండా జూన్ లోపల జరిగే ఏ పరీక్ష అయినా విజయం ఖాయం, బెస్ట్ ర్యాంక్ రావడం ఖాయం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ లాంటి పరీక్షలు, నీట్, అలాగే సిఏ లాంటి పరీక్షలు, బ్యాంకింగ్ సెక్టార్ల పరీక్షలు, యూపీఏ పరీక్షలు, యూపీఎస్సీ పరీక్షలు, ఐఏఎస్ పరీక్షలు కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, ఉద్యోగ స్థిరత్వం ఉంది, ప్రమోషన్ ఇంక్రిమెంట్ కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ జూన్ తర్వాత నుంచి 4-5 మాసాలు మాత్రం బ్రహ్మాండమైనటువంటి నరకంలోకి మళ్ళీ వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి జూన్ నుంచి మంచి ప్రయోజనం ఉంది, జూన్ లోపలనే ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. జూన్ నుంచి మళ్ళీ అద్భుతమైన ప్రయోజనాన్ని పొందుకుంటారు. ధనలాభం, ఆనంద యోగం కూడా బలంగా ఉంటుంది. జూన్ వరకు ఎందుకు? చతుర్థ స్థానంలో గురుడు, లగ్నంలో అంటే మీనరాశిలో శని వల్ల ఏ పని కూడా ఆటంకాలతో ముగుస్తుంది కాబట్టి ఇబ్బంది. అలాగే రాహు యొక్క ప్రభావం చేత కన్నా కుజుడు కేతు యొక్క ప్రభావం వల్ల మనకి కొన్ని నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కనుక మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, భగవద్గీత పారాయణం, కేతుగ్రహ జపాలు చేసుకోవడం, జన్మజాతకాన్ని చూసుకునే ప్రయత్నాన్ని చేయాలి. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయండి. దీర్ఘకాలికమైన పెట్టుబడులు మీకు లాభాన్ని కలిగిస్తాయి. ఈ సంవత్సరంలో మీకు మోర్ దెన్ 60% శుభయోగాలే ఉన్నాయి, 65% శుభయోగాలే కనపడుతున్నాయి. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖము, సంపద బాగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. వివాహ సంబంధ విషయంలో కూడా మీకు తప్పకుండా జూన్ తర్వాత అక్టోబర్ మధ్యలో మీకు మంచి వివాహ యోగం ఉంది. శుభకర సంతాన వార్తలు కూడా ఉన్నాయి. అప్పుల బాధ విముక్తులైనటువంటి అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది. కాబట్టి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం కూడా మీకు అత్యుత్తమైనటువంటి శుభయోగాలు, రైతులకి పంట లాభాలు, పూలు పళ్ళు పండించే లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణలకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు చాలా బలంగా చెప్పబడుతుంది. ఏదేమైనా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, మంచి వాక్చాతుర్యం, భగవద్గీత పారాయణం, అలాగే సుందరకాండ పారాయణం, అలాగే రాహుగ్రహ, కేతుగ్రహ అష్టోత్తరాలు చదువుకోవడం చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. పంటల విషయంలో కానీ అనుకూలత బాగా కనబడుతోంది. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకారులు, క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో తప్పక మంచి సినిమా నిర్మాణాన్ని చేసే అవకాశాలు ఉన్నాయి. దర్శక నిర్మాతలకు లాభాలు ఉంటాయి. కళాకారులకు కూడా పేరు ప్రతిష్టలు, విదేశాలకు కూడా పేరు ప్రతిష్టలు పొందుకోవచ్చును. రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశం కూడా ఉంటుంది. తప్పకుండా అనుకున్నటువంటి కొన్ని పనులు సకాలంలో పూర్తి అవకాశం ఉంది. నేను చెప్పినటువంటి భగవద్ ఆరాధన మీరు చేసుకుంటే శుభకరం, మంగళప్రదం, ఆనందయోగంగా చెప్పబడుతుంది అని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీనరాశి వారికి ఆనందమయ అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.